యోహాను మొదటి పత్రిక 3వ అధ్యాయము 3వ వచనాన్ని మనం చదువుకుందాం. ఆయన యందు ఈ నిరీక్షణ పెట్టుకొనిన ప్రతి వాడును ఆయన పవిత్రుడై ఉండునట్టుగా తన్ను పవిత్రునిగా చేసుకొనును. దేవుడు ఏది కోరుకుంటున్నాడు మన దగ్గర నుంచి? దేవుడికి ఏం కావాలి మన దగ్గర నుంచి? ఆయన మనకు దేవుడై ఉండడానికి నిబంధన ఏంటి? మనకు ఆయన దేవుడుగా ఉండాలని మనం కోరుకుంటాం. ప్రతి బిడ్డ, దేవా నువ్వు నాకు కాపరిగా ఉండు, నువ్వు గొర్రెలకు మంచి కాపరివి, దేవా నువ్వు నన్ను కాచి కాపాడు, నాకు తోడుగా ఉండు, నాకు అండగా నిలు. నా ఆపదలో, నా శోకములో, నా శోధనలో, నా బాధల్లో, నా అపవిత్రతలో, నా పాప పంకిల జీవితములో, నా పాపిష్టి బ్రతుకులో, నా పైన చెలరేగుతున్నటువంటి అన్యాక్రాంతమైనటువంటి ప్రతి శోధన, వేదన, బాధల్లో, నాకు కలుగుతున్న అనారోగ్యాల్లో, నాకు కలుగుతున్న ఆర్థిక సమస్యలలో, నా పైన ప్రయోగించబడుతున్నటువంటి మాంత్రిక శక్తుల్లో, చేతబడుల్లో, అయ్యో నా చుట్టూ చెలరేగిపోతున్నటువంటి శత్రు పన్నాగాలలో, దేవా నువ్వు నాకు తోడుగా ఉండు, నువ్వు నాకు అండగా ఉండు, నన్ను నడిపించయ్యా. ప్రతి బిడ్డ ఇలా కోరుకోవడం తప్పు కాదు. ప్రతి మానవాళికి కూడా దేవుడు రక్షకుడుగా ఉండడానికే ఆయన ఈ లోకానికి వచ్చాడు. మనందరికీ కూడా రక్షకుడుగా ఉండడానికే రక్షకుడు ఈ లోకములో ఉద్భవించాడు. ఆయన ఉంటానన్నాడు, సదాకాలం మీతోనే ఉంటాను, మీ కొరకే ఉంటాను అని అన్నాడు దేవుని బిడ్డలారా. కానీ ఆ ప్రభు మనతో ఉండడానికి మనము కోరుకుంటే సరిపోదు. ప్రభు మనతో ఉండడానికి ఆయన కోరుకున్న నిబంధన మేరకు మనం ఉండాలి. ఎప్పుడైతే ఆయన కోరుకున్న నిబంధన మేరకు మనం జీవిస్తామో, నువ్వు వద్దన్నా దేవుడు నిన్ను విడిచిపోడు. నిబంధనను మీరి ఆయన వెనకాలే నువ్వు ఉన్నా ఆయన నీ పైన దృష్టి పెట్టడు. ఆయన ఉన్నాడన్నటువంటి భ్రమలో నువ్వు జీవితాంతం బ్రతుకుతావే తప్ప, ఆపదలో, శోధనలో, బాధల్లో, కష్టములో ఆయన ఉన్నాడు అనుకున్న సమయములో ఆయన ఎక్కడా కూడా నీ కొరకు ఆయన నిలవలేడు. ఎందుకంటే ఆ ప్రభు నీతో నిలిచి ఉండాలంటే, ఆయన కృప నీతో నిలిచి ఉండాలి అని అంటే, ఆయన నిబంధనను అనుసరించి మనం ఆయనతో ఉండాలి. ఆయన నిబంధనను అనుసరించకుండా ఆయనతో ఉన్నవారెవరూ కూడా ఆయనకిష్టులు కారు. నేను పరిశుద్ధుడనై ఉన్న ప్రకారం మీరు పరిశుద్ధులుగా ఉండాలి. పరలోకానికి అనుకూలత పరిశుద్ధత, దేవుని మందిరానికి అనుకూలత పరిశుద్ధత, దైవిక బిడలకు అనుకూలత పరిశుద్ధత. ప్రియులరా, ఆయన పవిత్రుడైన దేవుడు, ఆయన పరిశుద్ధుడైన దేవుడు. నాలో పాపముందని మీలో ఎవరైనా నిరూపించగలరా అని చెప్పి సవాలు చేసినటువంటి దేవుడు. ఆయన జన్మము పరిశుద్ధము, ఆయన జీవితము పరిశుద్ధము. ప్రియులరా, ఆయన జీవించినంత కాలము కూడా పాపమంటనటువంటి వాడుగా, పరిశుద్ధుడుగా, కన్యసుతునిగా, పురుషుని ప్రమేయము లేకుండగా జన్మించి జీవించినటువంటి దినములన్నిటా కూడా ఆయన మానవ మాతృడుగా, శరీరాకారములో సంపూర్ణ మానవుడుగా, సంపూర్ణ దేవుడుగా ఈ లోకములో జీవించాడు. మానవుడిగా జీవించినప్పుడు ఈ రక్త మాంసములలో ఆయన పాలివాడైనప్పుడు, మన రక్త మాంసములో కలిగినటువంటి శరీరములో మనకే ఉద్రేకాలు ఉన్నాయో, ఈ రక్త మాంసములు కలిగిన ఈ శరీరములో మనకు ఎలాంటి ఆలోచనలు ఉన్నాయో, ఎలాంటి ప్రేరేపణలు ఉన్నాయో, ఎలాంటి దేవుని బిడ్డల పరిస్థితులు మన మానవాళ్ళు ఎదుర్కొంటున్నారో, అలాంటివన్నీ కూడా ఆయన ఎదుర్కోవడానికి ఈ శరీరములోనికి దిగివచ్చాడు. దిగివచ్చినటువంటి దేవుడు అవేమీ వద్దనుకుని వాటన్నిటి నుంచి కూడా తప్పించుకోలేదు. సంపూర్ణ మానవుడిగానే ఉన్నాడు. ఆయన కూడా కొన్ని శోధనలను ఎదుర్కొన్నాడు. ఆయనకు ఆకలి తెలుసు, ఆయనకు నిద్రలేమి తెలుసు, ఆయనకు అవమానం తెలుసు, ఆయనకు కృంగిపోవడం తెలుసు, ఆయనకు మోసపోవడం తెలుసు, ఆయనకు అమ్మివేయబడడం తెలుసు, ఆయనకు నమ్మక ద్రోహం తెలుసు. ఈ అన్నిటినీ కూడా అనుభవించాడు ఆయన. ప్రియులారా, ఆయనకు కన్నీరు తెలుసు, ఆయనకు దుఃఖం తెలుసు. ఆయన దైవ కుమారుడై ఉండి లోపల సమాధిలో చనిపోయినటువంటి 3 దినాలైన శవాన్ని బ్రతికించడానికి వచ్చిన ఆయన ఎందుకు కన్నీరు గార్చాలి? బ్రతికించడానికి వచ్చాడు కదా. ఇప్పుడు ఆయన ఒక మాట చెప్తాడు, సమాధిలో ఉన్నవాడు బయటకు వస్తాడు. ఆయన కన్నీరు గార్చాల్సిన పని లేదు.
దైవ కుమారుడుగా చనిపోయిన ఒక వ్యక్తిని బ్రతికించడానికి అక్కడికి వచ్చి ఆయన దుఃఖపడవలసిన పని లేదు. కానీ మానవ శరీరములో ఉన్న ఆయన ఆ కుటుంబముతో ఉన్న అనుబంధము, అక్కడ యూదులైన వారు ఆ కుటుంబములో కలిగిన మరణాన్ని గురించి వారు దుఃఖపడుతున్నటువంటి వేదన, తన సోదరీమణులు దుఃఖముతో వేదనతో ఏడుస్తున్నటువంటి ఏడుపును చూచినప్పుడు ఆయన దుఃఖం ఆగలేదు. ఆయన కూడా మానవ మాతృడుగానే ఆయన కన్నీరు విడుస్తూ వచ్చాడు. ఎక్కడా కూడా దేవుడు మానవత్వములో ఆయన ఎక్కడా కూడా తప్పించుకోలేదండి. బాధను తప్పించుకోలేదు, సంతోషాన్ని తప్పించుకోలేదు. సంపూర్ణ మానవత్వం కలిగిన వాడుగా ఉన్నాడు, సంపూర్ణ దైవత్వము కలిగిన వాడుగా ఉన్నాడు. ఇదిగో ఈ భూమి మీద నేను జన్మించాను, ఈ జనాభా లెక్కల్లో నేను ఉన్నాను, నా పన్ను కూడా కట్టవయ్యా పేతురు అని అన్నాడు. దేవుని బిడ్డలారా, నాకు ఆకలి అవుతుంది, మీ దగ్గర ఏమన్నా చేప ఉందా? ఆకలి అవుతుంది, మీ దగ్గర ఏమన్నా తినడానికి ఉందా అని అన్నాడు. ప్రియులరా, అలాంటి మానవ దేహములో సంపూర్ణ మానవుడిగా కూడా ఈ భూమి మీద ఉన్నప్పుడు ఆయన ఇలాంటి ఉద్రేకాలను ఆయన ఎదుర్కోలేదంటారా? ఆయన ఇలాంటి అవమానాలను, బాధలను ఎదుర్కొన్నటువంటి దేవుడు మన మాదిరిగానే ఎన్నో రకాలైనటువంటి పరిస్థితులను ఎదుర్కొంటున్న పాపమంటనటువంటి వాడుగా, పరిశుద్ధుడుగా, జన్మ పాపమే కాక ఏ విధమైన కర్మ క్రియాపాపాలు కూడా లేకుండగా నేను పరిశుద్ధుడనై ఉన్నాను, పాపాన్ని జయించిన వాడును, నాలో పాపముందని మీలో ఎవరైనా నిరూపించగలరా అని పబ్లిక్గా సవాలు చేయగలిగినటువంటి దమ్మున్న రీతిగా జీవించినటువంటి దేవుడు నా యేసుక్రీస్తు ప్రభువారు. ఎందుకని అడిగితే ఆయన ఒక మాదిరిని చూపించి ఆ మాదిరి ద్వారాగా మనం కూడా బ్రతకాలని, ఆ మాదిరిలో మనమందరం కూడా ఉండాలని, ఇది మీకు అసాధ్యమైనది కాదు అని దాన్ని సుసాధ్యం చేసి చూపించినటువంటి దేవుడు. కనుక ప్రియులరా, ఈ రోజుల్లో మనం ఏది కూడా ఒక పవిత్రమైన, ఒక నిబద్ధతతో కూడిన, ఒక నిబంధన పూర్వకమైన జీవితాన్ని జీవించడానికి అది అసాధ్యము అన్న మాట ఎప్పుడు కూడా మీ జీవితంలో ఎన్నడూ కూడా మీరు తలంచమాకండి. సాతానుడు తీసుకొచ్చేటువంటి ఆలోచనే ఇది అసాధ్యం, ఇది నీ వల్ల కాదు, ఇది నీ వల్ల కాదు. ఏండ్ల తరబడి ఇప్పటికే నువ్వు తాగుడుకు బానిస అయిపోయావు, ఏండ్ల తరబడి ఇప్పటికే నీ జీవితము పాప పంకిలమైపోయింది. ఇదిగో నీ తల్లే నిన్ను పాపములో కంది, నువ్వే పాటిదానివి, నువ్వే పాటివాడివి, నీ గోత్రం ఏ పాటిది, నీ జీవితం ఏ పాటిది. ఇదిగో నీ వల్ల కాదు, ఇది లేకుండా నువ్వు బ్రతకలేవు, నీ వల్ల కాదు, నీ ఒక డ్రగ్స్కి నువ్వు బానిసం అయిపోయావు, ఇది నీ వల్ల కాదు, ఈ బంధకాలు లేకుండా నువ్వు ఉండలేవు, ఇది నీ వల్ల కాదు 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 అని చెప్తాది సాతానుడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ క్షణములోనే మనం గుర్తించుకోవలసిన విషయం ఏంటో తెలుసా? ఇది నా వల్ల సాధ్యం ఇదే. ఎందుకంటే నా ప్రభు కూడా నా శరీరములో నా వలె ఈ లోకములో జయించి చూపించాడు. ఆయన లోకమును జయించిన విజయము విశ్వాసమే అని హెబ్రీ పత్రికలో రాయించాడు. నా ప్రభు జయించిన ప్రకారము నన్ను కూడా జయింప చేయడానికే, నన్ను కూడా జయశాలిగా చేయడానికే ఆయన మాదిరిని చూపించి జయించి చూపించి మరీ వెళ్ళాడు. నేను జయించిన ప్రకారము మీరు కూడా జయిస్తారని దేవుడు చెప్పాడు. నేను జయించడానికే నా కొరకు, నాకు బదులుగా తన రక్తమును చిందించిన దేవుడు. నా ప్రభు జయించిన ప్రకారము నేనెక్కడ కూడా ఓడిపోను, నేను జయించగలను. ప్రైజ్ ది లార్డ్. ఇదే నిశ్చయతతో నువ్వు ఉంటే గనక ఏ లోకాశ అయినా, ఏ ధనాపేక్ష అయినా, ఏ పాప బంధకమైనా, పుట్టుక నుంచి వచ్చినటువంటి విగ్రహారాధన సంబంధమైనదైనా, నీ శరీరములో అణువణువున అనేక సంవత్సరాలుగా పుట్టినప్పటి నుంచి పేరుకుపోయినటువంటి పాపపు అలవాట్లే అయినా, ప్రియులరా, ఒక్కసారి ప్రభువుకు నువ్వు అప్పగించుకుని, ప్రభువా నువ్వు జయించావు, నన్ను జయింపచేయి తండ్రి, నేను సిలువకు దిగగొట్టబడుతున్నాను, ఇదిగో తండ్రి నీవు జయించిన ఆ జయ జీవితం నాకు కావాలి ప్రభువా అని దేవునికి అప్పగించుకుంటే, ప్రియులారా, నీ జీవితంలోనే నువ్వెన్నడూ కూడా ఎన్ని ఏండ్ల నుంచి నీ జీవితంలో ఉన్నటువంటి పెనవేయబడినటువంటి పాప సంబంధమైనటువంటి కార్యములైనా, అలవాట్లైనా, బుద్ధులైనా, పద్ధతులైనా
వాటన్నిటిలో నుంచి కూడా ఒకడు కలగని మరిచిపోయినట్లుగా, మేఘము తొలగిపోయినట్లుగా నీ జీవితాన్ని ఒక్క మాటతో దేవుడు సంపూర్ణంగా తీసివేయగలిగిన దేవుడు ఆయన. స్తోత్రం కలుగునుగాక. అది అసాధ్యమైనది కాదు, అది నీ వలన కానిది కాదు. ఒకవేళ నీ వలన కాదని నువ్వు అనుకుంటే నీ ప్రభు వలన అది అవుతుంది. అందుకే ఆ ప్రభు చెబుతున్నాడు, నేను సదాకాలం మీతో ఉంటాను, మీలో ఉంటాను, మిమ్మలను నాలా మార్చుకుంటాను, నేను నాలో చేర్చుకుంటాను. మీరు దేనికి కూడా చింతపడవలసిన పని లేదు, దుఃఖపడవలసిన పని లేదు. మీరు పదే పదే నన్ను కూడా మీరు కోరుకోవలసినంత అవసరత కూడా లేదు. ఎందుకంటున్నానంటే ఈ మాట బైబిల్ గ్రంథంలో ప్రభువే అంటాడు, భూమి మీద నీతిమంతులు కలరేమో అని వారిని ఆశీర్వదించడానికి దేవుని యొక్క కనుదృష్టి భూలోకమంతటా సంచరించుచూ ఉన్నది అని అంటాడు. దేవుడు పరిశుద్ధులు ఉన్నారా, నీతిమంతులు ఉన్నారా, నా రాజ్య వారసులుగా భూమి మీద నేనంటే భయము కలిగి నా పునరుద్ధానపు శక్తిని ఆపాదించుకుని పాపాన్ని జయించిన వారు ఉన్నారా, ఎవరైనా పరిశుద్ధులుగా నా కొరకే బ్రతుకుతున్న వారు ఉన్నారా అని చెప్పి నిరంతరం కూడానంట ఆత్మస్వరూపి అయిన దేవుడు భూమి అందంతటా కూడా సంచరిస్తూ ఆయన వెతుకుతూ ఉంటాడంట. ఎక్కడ పరిశుద్ధులు ఉన్నారో, ఎక్కడ నీతిమంతులు ఉన్నారో, ఎక్కడ ఆయన కొరకు హతసాక్షులు అవుతున్న వారు ఉన్నారో, ఎక్కడ ఆయన కొరకు పాపాన్ని జయించిన వారు ఉన్నారో, ఎక్కడ వాళ్ళు పాప జీవితాన్ని ముగించిన వాళ్ళు ఉన్నారో వారిని నేను ఆశీర్వదించాలి, వారికి నేను బహుమానాలు ఇవ్వాలి, వారిని ఉన్నతంగా నేను హెచ్చించాలని దేవుడు వెతుకుతున్నాడంట. అవును ప్రియులారా, బైబిల్లో ఆయన ఏమని వాగ్దానం చేశాడు? రాజ్యము యొక్క ఉన్నతమైన స్థలములలో ఎవరుండాలని అన్నాడు ఆయన? నాయన బిడ్డలు ఉండాలి. ఈ రాజ్యం నాది, ఈ భూ ప్రపంచము నాది, ఈ సర్వ సృష్టి నాది. ఈ ఉన్నతమైనటువంటి విశ్వమంతటిలో విశ్వానికి నేను నిర్మాణకుడనైతే, విశ్వ సృష్టికర్తను నేనైతే, నన్నెరిగిన నా బిడలు కదా ఉన్నతమైన స్థానంలో ఉండాలి. నన్నెరిగిన నా బిడలు కదా ఆధిక్యత కలిగిన వారుగా ఉండాలి. నన్నెరిగి నా కొరకు పాపాన్ని విడిచిపెట్టిన వారు కదా రాజ్యం పైన పెత్తనం చేయాలి. నన్ను తమ స్వంత రక్షకుడిగా అంగీకరించిన వారు కదా నా వారసులుగా ఈ భూమిని స్వతంత్రించుకోవాలి. అలాంటిది ఈ రోజున నా బిడ్డలు కాకుండా నా ఆస్తికి వారసులుగా, నా ఆశీర్వాదానికి వారసులుగా నిర్దేవుడుగా బ్రతుకుతున్న వారు, సృష్టమును పూజించిన వారు ఉన్నతమైనటువంటి స్థలములలో ఉన్నారే. ఎందుకొరకు? నా బిడ్డలు పరిశుద్ధులుగా లేకపోవడం వల్లే. నా బిడ్డలు పరిశుద్ధులుగా ఉంటే నేను వారినే కదా హెచ్చించాలి. అలాగని పరిశుద్ధులుగా లేరు కదా అని చెప్పి నేను పరిశుద్ధుడనైన దేవుడనై ఉండి వారిని నేను పరిశుద్ధులుగా లేరు కదా అని చెప్పి వారికి నేను ఆశీర్వాదం ఇవ్వడానికి అవకాశం లేదు నా చట్ట ప్రకారంగా. అందుకని నా బిడ్డలు పరిశుద్ధులుగా ఉంటే వారినే కదా నేను ఆశీర్వదించాలి, దీవించాలి. నా బిడ్డలు కూడా పరిశుద్ధులై ఉంటే ఎంత బాగుంటుంది అని దేవుడు ఎదురు చూస్తూ ఉన్నాడు, కనిపెడుతూ ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నేనంటాను, ఒక విగ్రహారాధనలో నుంచి, ఒక లోకములో నుంచి నువ్వు క్రీస్తుని మీ సొంత రక్షకుడిగా అంగీకరించి క్రీస్తుకు ఆకర్షించబడి, యేసు ప్రభు మాటలకు నువ్వు ఆకర్షించబడి, దేవుని యొక్క పాటలకు నువ్వు ఆకర్షించబడి, క్రీస్తుకు నువ్వు అంకితమై దేవుని దగ్గరికి అంకిత భావంతో వస్తున్నవే, ఉపవాసాలు చేస్తున్నావు, నీ అర్పణ ప్రభువుకి చెల్లిస్తున్నావు, సేవకు ప్రోత్సాహకుడిగా మార్చబడ్డావు. దేవుని బిడ్డలారా, ఆయన సన్నిధి అంటే నీకు ఇష్టమవుతుంది, ఆయన మందిరం అంటే నీకు ఇష్టమవుతుంది. ఆయనకు సమయం ఇవ్వడం కొరకు ఎంతగానో ఎన్నో వదులుకుని నువ్వు దేవుని మందిరానికి వస్తూ ఉన్నావు. ఇంత చేసిన నీవు
దేవుడంటే ఇష్టం లేక, దేవుడు నిన్ను ఆకర్షించుకోకుండా నువ్వు చేసావా? దేవుడు నిన్ను ఆకర్షించుకున్నాడు, దేవునికి నువ్వు ఇష్టమయ్యావు, దేవుడు నిన్ను కోరుకున్నాడు. ఇంతగా కోరుకుని దేవునికి ఆకర్షించబడిన నీ జీవితంలో పరిశుద్ధంగా జీవించడం అనేది అది అసలు పెద్ద సమస్య కాదు. అది నీకు లెక్కే కాదు, అది నీకు లెక్కే కాదు. కొంతమంది దానినే సాతానుడు పెద్దగా చూపించి, ఇది నీ వల్ల కాదయ్యా, నువ్వు ఈ సిగరెట్కి బానిసైపోయావు, నీ వల్ల కాదు ఇది, నువ్వు ఇప్పుడు తాగుడు మానేసి నువ్వు ఎలాగుండగలవు, ఇది నీ వల్ల కాదు, నువ్వు ఇలా జీవించలేవు అని చెప్పి సాతానుడు నిన్ను భయపెట్టో బలహీనపరిచో నీ వల్ల కాదు, నీ వల్ల కాదు, నీ వల్ల కాదు అని అంటాడు. బాగా వినండి, మొన్నే బిడ్డలు పరీక్షలు రాసినప్పుడు చాలామంది పరీక్షల్లో సరిగా రాయలేకపోవడానికి కారణం ఏంటో తెలుసా? ప్రియులరా, చాలామందిని ఇప్పుడు ఎక్కడైనా బాగా చదివి కొన్ని సబ్జెక్ట్స్ ఆగిపోయినాయి, సరిగా వీడు చదవలేకపోతున్నాడు అనుకున్న వాళ్ళ దగ్గరికి, అన్న వీడు చాలా మంచి మెరిట్ స్టూడెంట్ అన్న, చాలా బాగా చదువుతాడు, కానీ ఎందుకో వాడు ఎగ్జామ్లో సరిగా పెర్ఫామ్ చేయలేకపోయాడు, మాకు అర్థం కావట్లేదు. మేము కాలేజీకి వెళ్ళి మాట్లాడాం, ఆ ఫ్యాకల్టీతో కూడా మాట్లాడినప్పుడు వాళ్ళు అంటున్నారు, లేదండి వీడు చాలా అద్భుతంగా చదువుతాడు, అసలు వీడికే మేము చక్కని మార్క్స్ వస్తాయని క్లాసులోనే మేము అనుకున్నాం, అలాంటిది ఎందుకు ఇలా జరిగిందో మాకు అర్థం కావట్లేదు అన్నారు. వాళ్ళ పేరెంట్స్కి తెలుసు వీడెంత హార్డ్ వర్క్ చేశాడో. దేవుని బిడ్డలారా, మరి ఏం జరిగింది లోపం? ఎప్పుడైనా ఆ సమయంలో ఏమన్నా బలహీనపరచబడ్డా? అనారోగ్యం అంటే అది కూడా లేదు. మరి ఏం జరిగింది? యథార్థంగా జరిగిన సంఘటన. అప్పుడు జరిగిన దాని గురించి ఏం చేశారని అడిగితే, వీడిని ఒక్కసారి కౌన్సిలింగ్కి తీసుకెళ్ళాలి, ఒక సైకియాట్రిస్ట్ దగ్గరికి తీసుకెళ్ళి ఒకసారి కౌన్సిలింగ్ ఇప్పించండి అని చెప్తే, అప్పుడు తీసుకుని వెళ్ళిన తర్వాత వాళ్ళు చెప్పిన మాట ఏంటో తెలుసా? వీడు చాలా బాగా చదువుతాడు, చాలా బాగా రాయగలుగుతాడు, వీడికి ఉన్న ప్రాబ్లం ఏంటని 3 సిట్టింగులు పెట్టి 3 రోజులు తీసుకెళ్ళిన తర్వాత ఫైనల్గా తేల్చినటువంటి విషయం ఏంటో తెలుసా? అంతా బాగానే ఉంది, కానీ వీడు నీ ఎవరో డిస్కరేజ్ చేశారు, నువ్వు రాయలేవు, నీ వల్ల కాదు, నువ్వు ఎక్కడ పాస్ అవుతావు, నీ ముఖం ఎవరో అని అడిగితే అప్పుడు తెలిసింది వాళ్ళ నాన్నంట, ఈడెంత బాగా చదివినా, ఎంత కష్టపడి చదివింది చాలే పడుకో, ఇంకా పెద్ద రాసేసి చదివేస్తాడు వీడు, ఇలాగ మాట్లాడుతూ ఉంటాడంటే అప్పుడప్పుడు. అయినా ఈ మాటల ప్రభావం వాడి మీద చూపించింది చదివిన చదువు కంటే, వాడి సాధించాలనుకున్నటువంటి దానికంటే. దేవుని బిడ్డలారా, వీళ్ళు చేసినటువంటి ఆ డిస్కరేజ్మెంట్ ఏదైతే ఉందో, వీళ్ళు చూపించినటువంటి ఆ నిరుత్సాహపరిచేటువంటి ఆ నీళ్ళు ఏవైతే చల్లారో, వాడిలో ఉన్నటువంటి నిజంగా రగిలించబడుతున్న వాడైనా కానీ, నేను ఇంతేనేమో, ఇంకా నేను జరగలేనేమో, ఇంకా నా వల్ల కాదేమో, నన్ను కన్నోళ్ళే ఎలా చెప్తున్నారు, ఇంక అంతేనేమో అన్నట్లుగా అయిపోయాడేమోనండి. ప్రియ మిత్రులారా, దేవుని బిడ్డలారా, మళ్ళీ చెప్తున్నాను, దేవుడు నిన్ను నిలబెట్టాలని అనుకుంటే ప్రపంచం ఒక్కటైనా నిన్ను పడగొట్టలేదు. చప్పట్లు కొట్టు. దేవుడే పడగొట్టాలనుకుని నిన్ను వదిలేస్తే లోకమంతా ఒక్కటైనా నిన్ను నిలబెట్టలేరు. ఎప్పుడు కొట్టవే? దేవుడే నిన్ను పడగొట్టడానికి వదిలేస్తే ఎవడైనా బ్రతికించగలడా? ఎవడైనా నిలబెట్టగలడా? ఆ స్థితి దాకా తెచ్చుకోకండి. సౌలునేమన్నాడు? వదిలేయ్, నేను వదిలేశాను, వదిలేయ్, ప్రార్థన చేస్తానయ్యా, వదిలేయ్. నువ్వు ప్రార్థన చేసిన ఆడు ఇంకా నిలబడడు, ఎందుకంటే వాడిని నేనే వదిలేశాను. సమూయేలు ఇంకా ప్రార్థన చేయకో అన్నాడు. దేవుడు వదిలేసిన వాడిని, వాడు లూసిఫర్ అయినా, సౌలైనా,
దేవుడు వదిలేసిన ఎవరినైనా ప్రపంచమంతా ఒకటైనా నిలబెట్టలేరు. ఆ స్థితి తెచ్చుకోమాకండి. దేవుడు నిలబెట్టాలనుకున్న వాడిని ఎవ్వరూ పడగొట్టలేరు. స్తోత్రం చెల్లించండి. హల్లెలూయా. అలాంటప్పుడు నీకేంటి బాధ? నా దేవుడు పరిశుద్ధుడై ఉన్నాడే, నన్ను పరిశుద్ధునిగా ఉండమన్నాడే. నన్ను పరిశుద్ధునిగా ఉంటే చాలు. ఆయన ఐశ్వర్యం, ఆయన ఆస్తి, ఆయన ఆశీర్వాదాల సంపదకు నన్నే వారసుడిగా చేస్తానన్నాడే. ఇంత దేవునికి ఆకర్షించబడి, ఇంత దేవుణ్ణి వెంబడిస్తూ, ఇంత దేవుణ్ణి సన్నిధిని కోరుకుంటూ ఇన్నేండ్లుగా దేవునితో కలిసి నడుస్తున్న నేను, దేవుని కొరకు అన్నీ అర్పించుకున్న నేను, ఈ పరిశుద్ధంగా నేను ఉండలేనా? నా వల్ల కాదా ఏంటి? నా ప్రభు ఉండగలడన్నాడు. నేనున్న ప్రకారం మిమ్మల్ని ఉంచుతానన్నాడు. నా ప్రభువుకి పరిశుద్ధంగా ఉండడమే ఇష్టం అన్నాడు. అపవిత్రంగా ఉంటే ఆయన బిడ్డలు కాదన్నాడు ఆయన. ఎందుకు ఉండలేను నేను? ఒక్క నిశ్చయతతో, ఒక నిర్ణయముతో, ఒక దృఢమైనటువంటి తీర్మానముతో నువ్వు తిరిగి ప్రభు కృపలో నువ్వు ప్రతిష్ఠించబడగలవు. స్తోత్రం చెల్లించండి. ఆ నిరీక్షణ నిన్ను సిగ్గుపరచుదు. దేవుని సన్నిధిలో ఆయన ఆరాధనకు యోగ్యమైనది, ఆయన దీవెనకు యోగ్యమైనది, ఆయన బిడ్డగా నువ్వు ఉండడానికి యోగ్యమైనది. ప్రియులరా, ఆయన పవిత్రుడై ఉన్నట్లుగా మనము కూడా చదవండి. ఆయన పవిత్రుడై ఉన్నట్టుగా తన్ను పవిత్రునిగా చేసుకొనును. స్తోత్రం చెల్లించండి. గట్టిగా చెప్పండి. ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు పవిత్రునిగా మనం చేసుకోవాలా, ఆయన చేస్తాడా? చాలామంది భలే చమత్కారంగా ప్రార్థన చేస్తారు. ప్రభువా నీకు స్తోత్రాలు, నీ రక్తంతో కడుగునాయన, ఇంకా కడుగునాయన, ఇంకో బకెట్ అయి ప్రభువా, ఇంకో మగ్గు రక్తమై ప్రభువా. పడుకునేటప్పుడు కూడా యేసు రక్తమే జయం, యేసు రక్తమే జయం అని మంచం చుట్టేలా జల్లుతారు యేసు రక్తాన్ని. యేసు రక్తము ప్రతి పాపముల నుండి మనలను పవిత్రునిగా చేయును అని అన్నాడు కదా అని చెప్పేసి నీ దగ్గర బకెట్లో యేసు రక్తం ఇచ్చేసాడు, దాన్ని పోసేస్తే నేను పవిత్రుని అయిపోతాను, యేసు రక్తం నా మీద కుమ్మరించో అన్నట్లుగా ప్రభువా నన్ను పరిశుద్ధునిగా చేయి, నన్ను పవిత్రునిగా చేయి అని అంటాడు. దేవుడు ఒక విశ్వాసిని, అపవిత్రమైనటువంటి మానవుణ్ణి ఒక దేవుని బిడ్డగా నువ్వు మార్చబడి దేవుని సన్నిధికి వస్తూ రక్షణ పొంది క్రీస్తు సంఘములో నువ్వు పవిత్రునిగా చలామణి కావలసిన నీ జీవితములో ఇంకా దేవుని సముఖములో పరీక్షించబడినప్పుడు బయటకు నువ్వు పరిశుద్ధునిగా కనబడుతూ నీ అంతర్లీనమైన ఆత్మీయ జీవితములో లోపల దాచబడిన అపవిత్రత ఏదైనా ఉంటే బయటకు దేవునికి కనబడకుండగా దైవారాధనలోనే ఉంటూ నీ లోపల నువ్వు దాచుకున్నటువంటి అపవిత్రత ఏదైనా నీ జీవితములో ఉంటే దానిని పవిత్రపరుచుకోవలసినటువంటి బాధ్యత నీపైనే ఉంది. దేవుడు వెతికి అపవిత్రులను ఆయనే పరిశుద్ధపరిస్తే ఈ లోకమంతా పవిత్రులుగా మార్చబడడానికి కొన్ని సెకండ్ల సమయం సరిపోతుంది. దేవుడు మాట్లాడే ఒక మాట అంత సమయం సరిపోతుంది. భూలోకమంతా పవిత్రులవుదురుగాక అన్నాడు అనుకోండి, ఇంకేముంది? అందరూ పరిశుద్ధులైపోతారా? నీ అపవిత్రతను చూచి నిన్ను ఆయన పవిత్రపరచడు. నీ అపవిత్రతను చూచి ఆయన బాధపడతాడు. నీ అపవిత్రతను చూచి ఆయన దుఃఖపడతాడు. నీ అపవిత్రతను చూచి ఆయన ఏడుస్తాడు. నీ రహస్యమైన అపవిత్రమైన జీవితాన్ని పవిత్రపరుచుకోమని చెబుతాడు. సేవకుని ద్వారాగా హెచ్చరిస్తాడు. పవిత్రపరుచుకోవలసిన బాధ్యత మాత్రము మనదే. ఎలాగ పవిత్రపరుచుకోవాలి? మనలను పవిత్రపరిచే సాధనాలేంటి? దేవుని సంఘంలో
ఈ రోజున ఎవరో ఒకరిని ఏదో ఒక పాపం నాలో ఉంది అన్నవాళ్ళు చేయి పైకెత్తి స్తోత్రం చెప్పండి. నువ్వు తాగుబోతువు తిరుగుబోతువు బయట లోపలికొచ్చి ప్రార్థన చెయ్యని దానివి, దానికి దీనికి తేడా లేదు. మేలైనది చెయ్యనెరిగియు చేయకుండుట, వాళ్ళు బయటున్న అపవిత్రులు, నువ్వు లోపలున్న అపవిత్రుడు. ప్రభువుని నమ్మని అపవిత్రులు వాళ్ళు, ప్రభువుని నమ్మి అపవిత్రంగా ఉన్నవాడివి నువ్వు. ఈ మందిరములోనికి వచ్చి దేవుని ఆలయములో ఉంటూ మనకు తెలియకుండగా అది పాపమని ఎంచకుండగా మనం చేస్తున్న కొన్ని పాపాలను గురించి దేవుడు హెచ్చరించి కొన్ని మార్గదర్శకాలను దేవుడు మన కొరకు ఏర్పాటు చేసి, మీరు పరిశుద్ధపరచుకోవడానికి కొన్ని అవకాశాలు మీకున్నాయి, వాటిని మీరు వినియోగించుకుని అపవిత్రులంగా ఉండకుండగా నేను పవిత్రుడనై ఉన్నట్టుగా మీరు కూడా పవిత్రులుగా చేసుకోవడానికి మిమ్మలను పవిత్రపరిచేటువంటి కొన్ని మార్గాలు దేవుని సంఘములో ఉన్నాయి అని దేవుడు చెప్తున్నాడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కొన్ని మార్గదర్శకాలు ఉన్నాయి, వాటిలో మీరు కడగబడితే వాటిని మీరు వినియోగించుకోగలిగితే మీరు ఇక అపవిత్రులుగా ఉండవలసిన పని లేదు. మిమ్మల్ని మీరు అప్పగించుకుంటే, మిమ్మల్ని మీరు మార్చుకుంటే, మిమ్మల్ని మీరు ఇక నాకు అపవిత్రమైన జీవితం వద్దు, పవిత్రమైన జీవితం కావాలని మీరు కోరుకుంటే అవి మిమ్మల్ని పవిత్రపరచగలుగుతాయి, అవి మిమ్మల్ని పరిశుద్ధత వైపు నడిపించగలుగుతాయి. 1 ప్రియులారా, ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 27వ వచనము, వాక్యముతో ఉదక స్నానము చేత దానిని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తన్ను తాను అప్పగించుకొనెను. కళంకమైనను ముడత అయినను అట్టిది మరి ఏదైనను లేకుండగా పరిశుద్ధమైనదిగా నిర్దోషమైన దానివిగా మహిమ కలిగిన దానివిగా నిన్నుండాలని దేవుడు కోరుకుంటున్నాడు. సంఘం అంటే ప్రియులారా నువ్వే, సంఘం అంటే దేవుని బిడ్డలారా నేనే, సంఘమనగా దేవుని బిడ్డలారా మనమే. మనము పరిశుద్ధంగా ఉండాలి, మనము పవిత్రంగా ఉండాలి, ముడతైనా మచ్చైనా ఉండకుండగా ఉండాలి, దేవుని ఎదుటిగా నిర్దోషమైన వారిగా మనలను నిలువబెట్టుకోవాలి. వాక్యమనే నీటి చేత ఉదక స్నానము చేసి మన ప్రతి పాప డాగుని, మన ప్రతి పాప కళంకమును, మన ప్రతి పాప దోషమును దేవుడు తీసివేయాలని ఆయన ఆశపడుతున్నాడు, కడగాలని ఆయన ఆశపడుతున్నాడు, నిర్దోషినిగా చేయాలని ఆశపడుతున్నాడు, నిరపరాధినిగా నిన్ను నిలబెట్టాలని ఆశపడుతున్నాడు, నిష్కళంకమైన దానినిగా నిన్ను చేయాలని ఆశపడుతున్నాడు. అందుకొరకు నా దేవుడు నీవు కడుక్కోవడానికి నీకు ఇచ్చినటువంటిది ఏంటో తెలుసా? దేవుని యొక్క వాక్యము అనే నీటిని. స్తోత్రం చెప్పండి. ఒక మనిషి శరీరములో కలిగినటువంటి మాలిన్యమును, ఒక మనిషి జీవితములో అంటినటువంటి మురికిని మనము ప్రతి దినము మన శరీరాన్ని శుభ్రపరుచుకుంటాం, నీటితో దానిని మనము స్నానం చేస్తాం. ప్రభువారు కూడా పస్కాను భుజించడానికి ఆయన 2 పంపించి తరువాత ఆయన అక్కడికి వెళ్ళినప్పుడు యూదుల ఆచార ప్రకారంగా వారు రాగానే వాళ్ళు కాళ్ళు కడుక్కోవడానికి నీళ్ళు ఇవ్వాలి. దేవుని బిడ్డలారా, తువాలుతో వాళ్ళ కాళ్ళను వత్తాలి. పేతురు ఇంటికి వెళ్ళినప్పుడు, సీమోను ఇంటికి వెళ్ళినప్పుడు దేవుడు అంటాడు కదా, నువ్వు నా కాళ్ళు కడుక్కోవడానికి నీళ్లు కూడా నువ్వు ఇవ్వలేదే అన్నాడు. ఈవిడ వచ్చినప్పటి నుంచి నన్ను ముద్దాడుతూనే ఉందయ్యా అన్నాడు. అక్కడ పస్కా భుజించడానికి వెళ్ళినప్పుడు కూడా వాళ్ళు నీళ్ళు ఇవ్వలేదు, ఆయనే కాళ్ళు కడిగేశాడు, ఆయనే తువాలు కట్టుకుని కాళ్ళు కడిగేశాడు. ప్రియులరా, అప్పుడు పేతురు అంటాడు, వద్దు ప్రభు నువ్వు కడగడం ఎందుకని అడిగితే, ఒకవేళ నేను కడగకపోతే గనక
నాతో నీకు పాలిభాగం లేదన్నాడు. అలాగైతే ప్రభు స్నానం చేయించన్నాడు. అప్పుడు ప్రభు అంటాడు, స్నానం చేయించవలసినటువంటి పని లేదు, కానీ ఒకడు స్నానం చేసి వచ్చినటువంటి వాడు కాళ్ళు కడుక్కుంటే సరిపోద్దయ్యా, ఉదయం స్నానం చేసావు కాబట్టి మళ్ళీ వచ్చిన తర్వాత కాళ్ళు కడుక్కుంటే సరిపోద్ది అన్నాడు. ఇప్పుడు ఇక్కడి నుంచి వెళ్తావు, నీ శరీరం అంతా చెమట, ఈ ఎండలో వెళ్ళగానే మనం చేసే పని ఏంటని అడిగితే కనుక స్నానం చేసి శుభ్రపరుచుకుంటాం. ప్రియులరా, ఆలోచన చేయండి. మన జీవితాల్లో కూడా ఆత్మకు మనకు అంటినటువంటి ప్రతి మురుకు, ప్రతి మాలిన్యం, ప్రతి దృష్టి దోషం, ప్రతి వినికిడి దోషం, ప్రతి మాట దోషం, ప్రతి ఆలోచన దోషం, ఇవన్నీ కూడా మనిషిని అపవిత్రపరుస్తాయి, మనిషిని అపవిత్రపరుస్తాయి. విన్నారా? ఒక రోజున ఉపవాసం ఉండి క్రీస్తు ప్రభువారు ఆయన శిష్యులతో వెళుతున్నప్పుడు వాళ్ళు అక్కడ ఉన్న వెన్నులను తుంచుకుని తింటున్నప్పుడు ప్రియులరా వాళ్ళు అన్నారు, అయ్యో ప్రభు, అపచారం వీళ్ళు పాపం చేశారు వీళ్ళు ఇదిగో ఉపవాసం ఉండి కూడా వీళ్ళు ఇలా తిన్నారని అంటే ప్రభువారు అన్నాడు, అది వాళ్ళని అపవిత్రపరచలేదు, కానీ జాగ్రత్త, నీ నోట్లో నుంచి వచ్చేవి జాగ్రత్తగా మాట్లాడేవి నిన్ను అపవిత్రపరుస్తాయి అన్నాడు. మన నోటి మాటలు, మన హృదయ ధ్యానం, మన వినికిడి, మన చూపు, మన మదిలోకి వస్తున్నటువంటి ఆలోచనలు, ఇవి మనిషిని అపవిత్రపరుస్తాయి. ఈ శరీరానికి పట్టినటువంటి మాలిన్యాన్ని కడుక్కోవడానికి నీళ్లు సరిపోతాయి, ఒక సబ్బు సరిపోతుందేమో, కానీ మరి ఆత్మకు సంబంధించినటువంటి ఈ మాలిన్యాన్ని కడుక్కోవడానికి దేవుని బిడ్డలారా ఉదక స్నానం కావాలి. ఈ ఉదక స్నానము దేనితో చేయాలి అని అడిగితే దేవుని యొక్క వాక్యముతో కడుక్కోవాలి. చాలామంది అంటారు, అయ్యా నేను 1996వ సంవత్సరంలో రక్షణ పొందాను, 2026వ సంవత్సరం వరకు దేవుడు తన కృపలో నన్ను కాపాడాడు, అప్పటి నుంచి ఎప్పటి వరకు కూడా నేను పాపం నుంచి విడుదల పొందాను, ఇక నాకు ఏ శోధన లేదు అంటారు. నేనంటాను, అమ్మా, శోధన లేదంటే శత్రువు నీకు, సాతానుడు నీకు మిత్రుడుగా ఉన్నాడన్న మాట అంటాను. అంతే కదండి? దేవుడేమంటాడు, నిరంతరము మనము పోరాటము చేయవలసిందే. మనము నిరంతరం కూడా గెలుస్తూనే ఉన్నా పోరాటము లేదని మాత్రం చెప్పకూడదు. ఏదో ఒక ఆలోచనతో, ఏదో ఒక ప్రేరేపణతో, ఏదో ఒక రీతిగా, ఒక యాంగిల్లో కాకపోతే ఇంకొక యాంగిల్లో, ఒక యాంగిల్లో కాకపోతే ఇంకొక యాంగిల్, నిరంతరం వాడు దాడి చేస్తూనే ఉంటాడు. అందుకనే వాడి పేరేంటని అడిగితే గనక ఎవరిని మృంగుదునా అని బొబ్బరించు, గర్జించు, మాటు వేసిన సింహము లాంటి వాడు. తెలుసా అమ్మయ్య, మనకి ఇటువైపు నుంచి ఈ శోధన లేదు, ఇటువైపు నుంచి ఈ శోధన లేదు, ఇటువైపు నుంచి ఈ శోధన లేదు, 10 దిక్కులా మనం భద్రం చేసుకుని ఏ శోధన లేకుండా మనం భద్రంగా ఉన్నాం అనుకుని సురక్షితంగా రిలాక్స్ అయ్యావా? నువ్వు ఊహించని 11వ మార్గములో నుంచి వాడు వస్తాడు. స్తోత్రం చెప్పండి. ఎక్కడి నుంచి వస్తాడండి? 11వ మార్గములో నుంచి వస్తాడు వాడు. నువ్వు పసిగట్టలేవు. ఎప్పుడు కూడా రిలాక్స్ అవ్వడానికి వీల్లేదు, ఎప్పుడు ఆదమరుపుగా ఉండడానికి వీల్లేదు. ఒక పవిత్రుడైనటువంటి పరిశుద్ధుని జీవితము నిరంతరము కూడా కనిపెట్టుకుని దైవికమైనటువంటి పరిశుద్ధత కొరకు అపవాది తంత్రములను ఎరగని వారము కాదని దేవుడు చెబుతున్న రీతిగా కాచుకుని ఉండవలసినటువంటి అవసరత ఉంది. ఎందుకో తెలుసా? చాలామంది కాచుకోరు, అందుకే పడిపోతారు. నిన్ను కాపాడే దేవుడు ఏమన్నాడైనా, మిమ్మలను కాపాడు నేను కునుకను. ఆయనే నిద్రపోకుండా కొనక్కుండగా మనల్ని కాపాడుతూ ఉంటే ఇంకేమీ లేదులే, అంతా అయిపోయింది అనుకుని నువ్వు నిద్రపోతానంటవే. ఏ శోధన లేదని అంటారు. కొంతమంది సాక్ష్యం చెబుతూ ఉంటారు, అయ్యా దేవుడు నన్ను పలానా సంవత్సరంలో నన్ను రక్షించుకున్నాడండి, 10 ఏళ్ళు అయింది, దేవుడు తన కృపలో నన్ను కాపాడుకున్నాడు, అప్పటి నుంచి ఎప్పటి వరకు నిజంగా ఏమీ లేకుండా నేను ఉన్నాను అని అంటే అలాంటి సాక్ష్యాలు నేను అసలు నమ్మను. ఎందుకో తెలుసా? నువ్వంత ఖచ్చితంగా ఉంటున్న కొలది వాడు ఇంకా రెచ్చిపోతూ ఉంటాడు. నువ్వు వాడికి శత్రువుగా ఉన్నంత వరకు
వాడు ఊరుకోడు, నెమ్మది లేదు. ఆ దుష్టుడు ఆడు ఎలాంటివాడంట, మైలు రేపే సముద్ర తరంగము లాంటి వాడు. ఏదో ఒక రీతిగా నీకు ఎదురు పడాలని, ఏదో ఒక రీతిగా నిన్ను ప్రేరేపించాలని, ఏదో ఒక రీతిగా దేవుని బిడ్డలారా, ఏదో ఒక రీతిగా. సినిమాలు ఎప్పుడో మానేశాను అన్నయ్య, ఎప్పుడో మానేశాను. వాల్ పోస్టర్లే చూస్తున్నాను. ఏం చూస్తున్నా? వాల్ పోస్టర్లే చూస్తున్నాను అన్నయ్య. ఈ వాల్ పోస్టర్లు ఎందుకు తీసుకొస్తున్నాడు? నీ దగ్గరికి ఎందుకు తీసుకొస్తున్నాడు? కరెక్ట్గా వాల్ పోస్టర్ ఉన్న దగ్గర ఎందుకు ప్యాచి పడింది నీ సైకిల్? అక్కడ ఎవరి గురించో వెయిట్ చేస్తున్నప్పుడు ఆ వాల్ పోస్టర్ అయిపోయి ఎందుకు చూసావు? ఆ డైరెక్ట్గా సినిమాకి తీసుకెళ్ళండి నిన్ను. సినిమా మానేసావు కనుక వాల్ పోస్టర్ నుంచి మొదలెడతాడు. ఏదైనా దేవుని బిడ్డలారా, అప్పుడు గ్రహించుకోవలసింది ఏంటో తెలుసా? సాతానుడు తిరిగి నాకు గేలం వేస్తున్నాడన్నమాట, గేలం వేస్తున్నాడన్నమాట. అర్థమైపోయింది. దేవుని బిడ్డలారా గమనించండి. అలాగా నీకు తెలియకుండా నీ కళ్ళ ముందుకు వస్తాయి, నీకు తెలియకుండా నీ వినికిడిలోనికి వస్తాయి, నీకు తెలియకుండా చెడ్డ మంచి రూపం ధరించుకుని నీ ముందుకు వస్తుంది. చెడ్డే, దానిలో మరణమే ఉంటుంది. దాని లోపలంతా కూడా నిన్ను నాశనం చేయాలన్న పగబూనే ఉంటుంది. కానీ ఇప్పుడు రూపం మార్చుకుంటుంది. ఇప్పుడు రూపం మార్చుకుని మంచి రూపంలో నీ దగ్గరికి వస్తుంది. దొరికిన తర్వాత పీక్ కొరికి చంపేస్తుంది, అల్లరిపాలు చేస్తుంది. కనుక ప్రియులరా, నా దగ్గరికి ఏది రాదు, నేను జయించేశాను అని అనుకున్నది కాదు. నువ్వు జయించేశావు, నీ దగ్గరికి ఏది రాదు. అది ఎప్పుడు జరుగుతుందో తెలుసా? నిరంతరము నువ్వు నిన్ను నీవు కనిపెట్టుకుని కాచుకుని ఉన్నప్పుడే. శోధన రాదని అనుకో, తలంపు రాదని అనుకో, నీ కనులు మోసం చేయవని అనుకోకు. నీ కనులు నిన్ను మోసం చేయొచ్చు కానీ చేయకపోవచ్చేమో, కానీ నీ కనులు నిన్ను మోసం చేసేటట్లుగా దేవుని బిడ్డరా, లోకము మోసము, రంగుల వలయము, నాశన కోపము, ఏదో ఒక రీతిగా. అందుకే మనం సాక్ష్యం చెప్పినప్పుడు అన్నా, నిజంగా దేవుడు రక్షించుకున్నాడన్నా, దేవుడు తన కృపలో నన్ను విడుదలపరిచాడన్నా ఎలాంటి జీవితంలో నుంచి. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఏదో ఒక శోధన ఎదురవుతూనే ఉందన్న, ఏదో ఒక శోధన, ఏదో ఒక రీతిగా సాతానుడు నన్ను భ్రమపరుస్తూనే ఉన్నాడన్న, ఏదో ఒక రీతిగా సాతానుడు నన్ను పడగొట్టాలని చూస్తూనే వస్తున్నాడన్న. దేవుని కృప నేను జయించుకుంటూ వస్తున్నానన్నా. ప్రైజ్ ద లార్డ్. ఇది జెన్యూన్ టెస్టిమోనీ. నాకు అలాగ అవ్వలేదు అని అనకూడదు. నాకు ఆకలి అయిపోతుందన్న, వేటకెళ్ళి వచ్చానన్నా, అయిపోయిందన్నా, ఎర్రని చిక్కుడుకాయలు కూర చూశానన్నా, ఎంత టెంప్టింగ్గా ఉంది అది. ఆకలితో అలసిపోయి వచ్చినోడికి ఎంత ఇదిగా ఉంది. ఆడికి ఆకలితో వచ్చాడు, ఏమీ దొరకలేదు. ఆ సమయంలో వాడికి ఏమిచ్చినా, ఆడ ఆకలిని తీర్చడానికి ఏమిచ్చినా, ఏదైనా ఇచ్చేస్తాడు తిరిగి. ఇచ్చాడా లేదా? జ్యేష్ఠత్వాన్ని నమ్ముకున్న అలాంటి భ్రష్టుడు ఎవరైనా మీలో ఉన్నారేమో చూసుకోండి. నీ అక్కర కొద్దీ ధనమును ఆశ చూపించి, లంచాన్ని ఆశ చూపించి, బ్రిల్లరా, ఒకరిని ఆకలితో ఉన్నవాడికి అన్నాన్ని ఆశ చూపించి, ఏదో ఒక రీతిగా నీ బలహీనత ఏదో, నువ్వెక్కడ దొరుకుతావో, ఏ ఆలోచనలో నువ్వు పడిపోతావో, ఏ సంభాషణలో నువ్వు పడిపోతావో, దానినే నీ ముందుకు తీసుకొస్తాడు. ప్రియ చెల్లి, తమ్ముడో, ఆలోచన చేయి. అందుకనే ఆ బలహీనతలో, ఆ పాపములో ప్రతిరోజు కూడా ఎందుకు దేవుడు ప్రతిరోజు నా వాక్యాన్ని చదవాలి అని అంటాడు? వాక్యం అంతా చదివేశానన్న, వాక్యం అంతా నాకు వచ్చేసిందన్న అనుకున్న వాళ్ళు ఇంకా ప్రతిరోజు వాక్యం చదవరంటారా ఏంటి? వాక్యాన్ని బోధిస్తున్న నా బోటోళ్ళు వాక్యాన్ని చదవరంటారా ఏంటి? చదవాలా? ఎందుకో తెలుసా?
దేవుని బిడ్డరా, ప్రతిరోజు నీ కడుపుకి ఆహారం ఎలాగో నీ శరీర మాలిన్యాన్ని కడుక్కోవడం ఎంత అవసరమో ప్రతిరోజు వాక్యము చేత ఉదక స్నానం చేయాలి. మళ్ళీ చెప్తున్నాను, ఒక అపవిత్రత ఒక వ్యక్తి జీవితంలో పేరుకుపోయిందంటే కారణం, ఒక అపవిత్రత ఒక వ్యక్తి జీవితంలో పాతుకుపోతుందంటే కారణం, ఆ సమయం అంతా మీరు పరీక్షించుకుంటే, ఆ పడిపోయినా లేకపోతే ఆ దిగజారిపోతున్న ఆ సమయం అంతా మీరు పరీక్షించుకుంటే ఖచ్చితంగా అది వాక్యము లేని సమయం. అది స్తోత్రం చెప్పండి. వాక్యము లేని సమయం, వాక్యాన్ని నువ్వు ధ్యానించని సమయం, వాక్యము చేత నువ్వు నింపబడని సమయం. దేవుని వాక్యం నా కొరకు, నేను దేవుని వాక్యం చేత నింపబడాలి అని మోకాళ్ళుని ప్రభు దగ్గర ప్రార్థన చేసుకుని దేవుని యొక్క వాక్యాన్ని నువ్వు స్వీకరించని సమయం, అదే నీ చీకటి సమయం, అదే నీ పాప సమయం, అదే నువ్వు పడిపోయిన సమయం. దేవుని వాక్యం ఎక్కడ ఎవరికి ఉండదో దేవుని వాక్యంలో రాయబడింది, దేవోక్తి లేని ఎడల ప్రజలు కట్టులేక తిరుగుదురు. అంటే వాక్యం ఉంటే ఏం చేస్తుంది? నిన్ను కట్టుబాటులో నడిపిస్తుంది. వాక్యం ఉంటే ఏం చేస్తుందో తెలుసా? ఎక్కడ బలహీనమవుతున్నావో, ఎక్కడ నువ్వు దిగజారిపోవడానికి సిద్ధమవుతున్నావో, ఎక్కడ నీ ఆలోచనలు తప్పుతున్నాయో, ఎక్కడ నీ అడుగులు తడబడుతున్నాయో, ఎక్కడ నీ యొక్క మార్గం తప్పుతున్నావో, అక్కడ దేవుని నీలో ఉంచబడిన నువ్వు చదివిన ఆ దిన వాక్యము నిన్ను వార్న్ చేస్తుంది, హెచ్చరిస్తుంది. అందుకే ప్రియులరా, నేను పవిత్రుడనై ఉండునట్లుగా మిమ్మలను మీరు పవిత్రులుగా చేసుకోండి. పవిత్రునిగా నన్ను నేను చేసుకోవాలి అని అంటే నాకున్న ఏకైక మార్గం, దేవుడు నాకు చూపించిన కొన్ని మార్గదర్శకాల్లో ఒకటి, ఒక మనిషిని పవిత్రపరచగలిగినటువంటి శక్తి నీరనేటువంటి దాని ద్వారాగా, ఉదక స్నానము ద్వారాగా పవిత్రపరచగలిగిన శక్తి దేవుని యొక్క వాక్యానికి ఉంది. స్తోత్రం చెప్పండి. యోహాను సువార్త 15వ అధ్యాయము 3వ వచనాన్ని చదువుదాం. మీతో చెప్పిన మాటను బట్టి మీరిప్పుడు పవిత్రులై ఉన్నారు. చప్పట్లు కొట్టండి. ఇప్పుడు మీరు వింటున్న ఈ మాట మీ హృదయంలోనికి వెళుతుందా? మీరు వింటున్న ఈ మాట మీలో ఒక నిరీక్షణ కలిగిస్తుందా? మీరు వింటున్న ఈ దేవోక్తి, అయ్యో ఇప్పుడు నేను అపవిత్రుడనై ఉన్నా, ఇదిగో దైవజనుడు ఇప్పుడు చెబుతున్న మాట చెప్పున నేను చాలాసార్లు పడిపోతూ లేస్తున్నాను, చాలాసార్లు సతమతమైపోతున్నాను, కానీ ఇప్పుడు నాకు దేవుని మాట దొరికింది. నేను ప్రతిరోజు దేవుని వాక్యంతో కొంత సమయం గడిపితే నేను పడిపోను కదా. ఇప్పుడు నేను దేవుని వాక్యాన్ని విని ఈ మాటకు నేను అంగీకరిస్తే నా అపవిత్రత కడగబడుతుంది కదా. అంటే ఈ మాట నువ్వు స్వీకరిస్తే ఇప్పుడే ఈ దేవుని మాట నిన్ను పవిత్రపరచగలదు. స్తోత్రం చెల్లించాలి. ఒక్క మాట అన్నాడు, అమ్మా నీ పాపాలు క్షమించబడి ఉన్నాయి, ఇక నువ్వు పాపము అంత అయిపోయింది. ఆమె పాపవిత్రత అంతా కూడా కడగబడిపోయింది. యేసయ్య వాక్యం, యేసయ్య మాట, యేసయ్య వాక్కు, దేవోక్తి, దైవ గ్రంథం, దేవుని లేఖనాలు ఒక అపవిత్రుణ్ణి పవిత్రుడుగా మార్చగలుగుతాయి. నేను పవిత్రుడనై ఉన్న ప్రకారము మీరు పవిత్రులై ఉండండి. ఈ రోజున దేవుని బిడ్డలారా, చాలా మంది మళ్ళీ చెప్తున్నాను, అన్నా నేను చాలా సమయం ఉన్నప్పుడల్లా నేను పలానా ఆయన వాక్యాలు వింటానన్నా, ప్రతిరోజు నేను 24 గంటలు నాకు సమయం ఉన్నప్పుడల్లా కూడా నేను దేవుని పాటలే వింటానన్నా. వెరీ గుడ్. నేనంటాను, దేవుని బిడ్డలారా, దేవుని పాటలే వింటాను, దేవుని యొక్క వాక్యమే వింటాను, నేను ప్రసంగాలే వింటాను, నేను ఫలానాది వింటాను, కాదు. వీటన్నిటికంటే ముఖ్యంగా ఇవి ఎప్పుడు వినాలంటే నీవుగా దేవుని యొక్క వాక్యాన్ని నువ్వు ధ్యానించినప్పుడు. నేను నీ వాక్యమును ధ్యానించుచుండగా నా హృదయము నాలో మండుచుండెను,
ప్రభువా, నీ వాక్యమందలి నిగూఢ సత్యములను నేను గ్రహించున్నట్లుగా నా కనులను తెరువుము అంటాడు. దేవుడు నీతో మాట్లాడేటువంటి మాట, నువ్వు ప్రభు పాదాల దగ్గర కూర్చుని నీ వాక్య ధ్యానాన్ని, నీ క్వైట్ టైం నువ్వు దేవునితో గడపాలి. ఇది మర్చిపోకండి మాట, ప్రసంగాలు కాదు. నీకు సమయం దొరికితే నీ వాక్య ధ్యానం అయిపోయిన తర్వాత నువ్వు వినాలనుకుంటే నువ్వు విను. నువ్వు మాత్రం మొదట దేవుని యొక్క వాక్యాన్ని నువ్వు ధ్యానించవలసిందే. ఎందుకో తెలుసా? ఆ దినం దేవుడు నీ కొరకేది మాట్లాడబోతున్నాడు, ఆ దినం దేవుడు నిన్ను ఎలా సిద్ధపరచబోతున్నాడు ఇంకొక దైవజనుడికి ఇచ్చిన ఆలోచనలో నుంచి నీకు చెప్పడం కాదు. ఆ దినం నీతో దేవుడు మాట్లాడాలి, ఇంకొకరి ద్వారాగా కాదు, నీతో. నువ్వు వాక్యం దగ్గర కూర్చో, బైబిల్ గ్రంథం తెరు. మళ్ళీ చెప్తున్నాను, లాటరీ పద్ధతిలో కాదు, ఎక్కడో ఒక చోట చేయి పెట్టి ఏదొస్తే ఆ గ్రంథం తీయడం కాదు. స్టార్ట్ చేయి. కొత్తగా స్టార్ట్ చేస్తున్నావా? కీర్తనల నుంచి స్టార్ట్ చేయి. ప్రిల్లరా, ఇంకా కొత్తగా స్టార్ట్ చేస్తున్నావా? కొత్త నిబంధన నుంచి స్టార్ట్ చేయపోని. ఎక్కడి నుంచి స్టార్ట్ చేస్తావో ఒక గ్రంథాన్ని స్టార్ట్ చేసి వరుస వాక్య ధ్యానంలో కనీసం రోజుకి 10 అధ్యాయాలు నువ్వు దేవుని దగ్గర చదవడం మొదలుపెట్టు. ఎంత సమయం ఉన్నా, ఏ సమయం పెట్టుకుంటావో, ఎలా పెట్టుకుంటావో నాకు తెలీదు. చదవడం మొదలుపెట్టి ఈ రోజు నుంచి ఒక నెల కంటిన్యూస్ నువ్వు చదవడం మొదలుపెట్టు. ఈ నెలలో నీ జీవితంలో కలిగిన మార్పు ఏంటో నాకు చెప్పు. ఆ మార్పు ఏంటో నాకు చెప్పక్కర్లా, నీకే తెలిసిపోద్ది. ఆ మార్పు ఏంటో నువ్వెవరిని అడగక్కర్లా, అందరూ నీతోనే చెప్తారు. దేవుని యొక్క వాక్యం కడుగుతుందండి, దేవుని యొక్క వాక్యం పవిత్రపరుస్తుందండి, దేవుని యొక్క వాక్యం దేవుని బిడ్డల కట్టుగలిగిన జీవితంలో మనల్ని పెడుతుందండి. మనల్ని కడతాది దేవుని వాక్యం, మనల్ని కడతాది దేవుని వాక్యం క్రీస్తుతో. కనుక దేవుని యొక్క వాక్యం వల్ల మనము ప్రియులరా పవిత్రముగా జీవించగలుగుతాము. స్తోత్రం చెల్లించండి. హల్లెలూయా, హల్లెలూయా. రెండవది, ఒక వ్యక్తిని పవిత్రపరచగలిగినది. రెండవది, ఒక వ్యక్తిని పవిత్రపరచగలిగినది దేవుని బిడ్డలారా, విరిగి నలిగిన హృదయం. స్తోత్రం చెప్పండి. మొట్టమొదట దేవుని యొక్క మాటను వినాలి. ఈరోజు దేవుని యొక్క మాట వింటున్నావు, నీలో అపవిత్రత లేదని అనుకోవద్దు అని అంటే అందరం చేతులు ఎత్తాం. ఎక్కడో ఏదో ఒక మాలిన్యం నా కంటి ఉంటుంది. ఇది నిజమైనటువంటి శుద్ధ హృదయం, ఇది అంగీకార హృదయం. ఇది అలాగ అంగీకరించేటువంటి మనసు ఉండాలి. దేవుని దగ్గర అంగీకరించిన మనసున్న తరువాత ఆ వాక్యాన్ని బట్టి నీ హృదయము విరిగి నలిగినదిగా ఉండాలి. కీర్తనల గ్రంథం 51వ కీర్తన 16వ వచనము దేవుని వాక్యం చెప్తాది, దహన బలి నాకు ఇష్టమైనది కాదు. మరేమి ఇష్టమయ్యా నీకు? విరిగి నలిగిన హృదయము. దేవుని బిడ్డలారా గమనించండి, విరిగిన మనసే దేవునికి ఇష్టమైన బలులో. విరిగి నలిగిన హృదయమును దేవుడు లక్ష్య పెడతాడు. ఒక వాక్యము నిన్ను హెచ్చరించినప్పుడు, ఒక వాక్యము నీ పాపం కడుగుతానని చెప్పినప్పుడు, ఒక వాక్యం నీలో ఇంకా ఏ పాపం ఉందా అని ప్రశ్నించినప్పుడు, వెంటనే మనలో కావాల్సింది ఏంటో తెలుసుగా, కప్పుకునే మనసు కాదు, ఒప్పుకునే మనసు కావాలి. ఎస్, నేను పాపము చేశాను. దావీదు అన్నాడా లేదా? అతిక్రమములు దాచిపెట్టువాడు వర్ధిల్లడు. ఆ ఒప్పుకునేదే విరిగి నలిగిన మనసు. యోబు గ్రంథం 1వ అధ్యాయం 5వ వచనములో దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం ఏం చెబుతాదో తెలుసా? తన కుమారులు దేవునిని దూషించిరేమో అని వారిని పవిత్రపరిచి ఒక్కొక్కరి నిమిత్తము ఆయన బలులర్పించుచూ వచ్చెను.
దహన బలిని అర్పించుచూ వచ్చనని వాక్యం సెలవిస్తుంది. అంటే పాత నిబంధన గ్రంథములో యోబు గ్రంథములో 1వ అధ్యాయములో 5వ వచనములో తన కుమారులు ఎక్కడైనా దేవుణ్ణి దూషించారేమో అని తండ్రికి అనుమానం వచ్చి ఆ కుమారులను పవిత్రపరచాలనుకుని కొన్ని దహన బలులను ఆయన అర్పించి ఆడిని పవిత్రపరచుటకు ఆయన దహన బలులను అర్పించి పవిత్రపరిస్తే, మరి నూతన నిబంధన దగ్గరికి వచ్చేటప్పటికి మనలను మనం పవిత్రపరచుకోవాలి, మన అపవిత్రతను మనం పవిత్రపరచుకోవాలి, మన దోషాన్ని మనం కడుక్కోవాలి. మనము దేవుని ఎదుటిగా నిర్దోషులుగా మనం నిలబడాలంటే మనకు కూడా అపవిత్రత కలిగింది కదా, మనం కూడా అపవిత్రులమై ఉన్నాము కదా. ఎక్కడ అపవిత్రత మనకు కలిగిందో, ఎక్కడ మనం దేవుణ్ణి దూషించామో, ఏ తలంపుల్లో దేవుని దగ్గర చెడిపోయామో, ఏ ఉద్దేశములో దేవుని దగ్గర విడిపోయామో, ఏ హృదయ ఆలోచనలో దేవునికి దూరం అయిపోయామో. కొంతమంది నేను పర్ఫెక్ట్ అన్నట్లుగా బలిపేట దగ్గర దేవుని పళ్ళ దగ్గర చాలా ధైర్యంగా కాన్ఫిడెంట్గా తీసుకుంటారు. ప్రతి వారం బల్ల దగ్గరికి వెళ్ళిన తర్వాత కొంతమంది పాపిని ప్రభా పాపిని ప్రభా పాపిని ప్రభా అనుకుంటూ ఏడుస్తూనే తీసుకుంటారు. కొంతమంది ఏమనుకుంటారో తెలుసా, బల్ల ఇచ్చేవాళ్ళు కానీ పక్కన కూర్చున్నోళ్ళు కానీ అనుకుంటారేమో, ఇవిడెప్పుడు ఏ బల్ల తీసుకున్నా ఏడుతానే ఉంటుంది, ఎప్పుడు తీసుకున్నా ఏడుతానే ఉంటుంది. ప్రతి వారం పాపం చేయడం ఎందుకు, బల్ల తీసుకోవడం ఎందుకు? నిజంగా వీళ్ళు ఏ పాపం ఉండకపోవచ్చు, ఉండనిది పాపం ఉండనావిడే ఏడుస్తూ ఉంటుంది. ఎందుకో తెలుసా, ఏమో ప్రభా నేను ఏ పాపం చేయలేదు కానీ నాకు తెలిసి హృదయంలో కొన్ని ఆలోచనలు వచ్చి ఉంటాయి. కావాలంటే వస్తాయా ఆలోచనలు, కావాలంటే వస్తాయా, కాకుండా వచ్చేస్తాయి కదా, అది పాపమే కదా. దాన్ని వెంటనే జయించలేకపోయాను, 1 నిమిషం ఆలోచించాను, అది పాపమే. ప్రభా నా కనుదృష్టితో నేను వస్తు మార్గంలో ఏదో చూడరానిది చూశాను, అది పాపమే. ఈ పాపాలన్నీ వాళ్ళకు గుర్తొచ్చినా, మళ్ళీ చెప్తాను, గుర్తు రాకపోయినా ఖచ్చితంగా ఈ వారం అంతా నేను ఏదో ఒక రీతిగా, ఎక్కడో ఒక రీతిగా, ఏదో ఒక తప్పిదములో నేను పడే ఉంటాను. శారీరకమైనటువంటి లేకపోతే ఇంకొక రకమైనటువంటి పాపం చేయకపోయినా, తలంపుల పాపమో ఆలోచన పాపమో ఏదో చేసే ఉంటాను ప్రభువా అని పరీక్షించుకుంటారు. చూశారు, అలా పరీక్షించుకుని దుఃఖాక్రాంతులై ప్రభు దగ్గర వేదన పడుతూ ఉంటారు. చూశారు, వాళ్ళదండి నిజమైనటువంటి ఆరాధన. స్తోత్రం చెల్లించండి. హల్లెలూయా, హల్లెలూయా. దావీదు మహాశయుడు ఆయన సంకీర్తన ధ్యానములో ఆయన రాస్తూ పాపం చేసినప్పుడు, ప్రభా నేను పాపం చేశాను, నేను పాపంలో పడిపోయాను, పాపం చేత నేను మళ్ళీ తిరిగి ఒక బిడ్డను జన్మనిచ్చినప్పుడు ఆ బిడ్డను బతికించుకోవాలని ఉపవాసం చేత నా ప్రాణాన్ని ఆయాసపరుచుకుని ప్రార్థన చేశాను, కానీ తిరిగి నా ప్రార్థన నా మదిలోనికే వచ్చింది. దేవుని ఎదలోనికి వెళ్ళవలసిన ప్రార్థన ఆయన మదిలోనికే వచ్చింది. నేను కుప్పకూలిపోయాను, నేను పాపం చేశాను, నా పాపం నిమిత్తమై పరుపు తేలియాడునంతగా నేను కన్నీరు విడిచాను, నేను పాపిని నేను చాలా దుఃఖపడతాడు. ఆ ఒక్క పాప క్షమాపణతో మళ్ళీ దావీదు ఇంకెప్పుడు పాపం చేయలేదు. దేవుడే చెప్పాడు. కానీ ఆ సందర్భం జరిగిపోయిన తర్వాత ప్రార్థించే ప్రార్థనల్లో కూడా దావీదు ఏమంటాడు తెలుసా, నేను పాపిని అని ప్రార్థన చేస్తాడు. నాకు అర్థమయ్యేది కాదు, ఇదేంట్రా బాబు మళ్ళీ పాపిని అంటున్నాడు, మళ్ళీ ఎక్కడ పడ్డాడో. ఆ సందర్భంలో వదిలేశాడు కదా, మళ్ళీ ఎక్కడ ప్రార్థన చేశాడు, మళ్ళీ పాపిని అన్నాడు. పాపం చేసినోళ్ళలాగానే పాపిని అన్నాడు ఏంటి అంటే, దావీదు జీవితంలో ఒక అభ్యాసం కలిగి ఉన్నాడు. అదేంటంటే, పాపము చేశాడు, పాపములో నుంచి బయటకు వచ్చే అంత పశ్చాత్తాపడ్డాడు. పాపములో నుంచి బయటకు వచ్చేసిన తర్వాత కూడా తను ఇంకెన్నడూ పాపములో పడిపోలేదని దేవుడు చెప్పడానికి కారణం ఏంటంటే, పాపములో నుంచి బయటకు వచ్చేసిన తర్వాత కూడా నేనెక్కడో పాపము చేస్తున్నానేమో అన్న భయముతో పాపినని ప్రార్థన చేసుకుంటూ గడిపాడు. చప్పట్లు కొట్టండి. ఈ నిశ్చయత ఒక పరిశుద్ధునిలో ఉండాలి. ఇలాంటి ప్రార్థన ఒక పరిశుద్ధునిలో ఉండాలి. ప్రియ దేవుని బిడ్డలారా, ఎంత గొప్ప అద్భుతమైనటువంటి ప్రార్థన. మనం ఒకవేళ నిజంగా పాపం చేసి పాపిని ప్రభువా అని ప్రార్థన చేద్దామంటే భయం, పక్కనోళ్ళకి తెలిసిపోద్దేమో, వాళ్ళు ఏమన్నా ఏ పాపం అని అనుకుంటారేమో అని చెప్పి. లేదు, పాపిని ప్రభువా నన్ను క్షమించు. ఎందుకంటే దేవుని బిడ్డలారా, తన కుమారులు ఎక్కడైనా పాపము చేశారేమో, దేవునిని దూషించారేమో అని నిర్ధారణ కాలేదు.
అది కన్ఫర్మ్ కాదు, దూషించారేమో అని అనుమానముతో ఏం చేశాడు? అద్దండి గడియ స్తోత్రం చెల్లించండి. నువ్వు నిజమైనా చెల్లించడం లేదు, ఆయనకు అనుమానం వస్తేనే దహన బలి అర్పిస్తున్నాడు. ఇప్పుడు నూతన నిబంధన దగ్గరికి వచ్చేటప్పటికి మరి నేనేం చేయాలి? ఏడాది కోడలను దూడలనా అని అడిగితే ప్రభు అంటాడు, మీ దహన బలులు నాకు ఇష్టమైనవి కాదర్రా, ఇప్పుడు నాకు కావలసినటువంటి బలిహోమము ఏదో తెలుసా? ఇప్పుడు నాకు కావలసినటువంటి బలి యాగమేంటో తెలుసా? నేను ఇప్పుడే చెబుతున్నాను వినండి. మీరు విరిగి నలిగిన హృదయముతో ఎప్పుడైతే దేవుని వాక్యము మీతో మాట్లాడిందో, దేవుని వాక్యము నిన్ను హెచ్చరించిందో, దేవుని వాక్యము నిన్ను దండించిందో, వెంటనే కుమ్మరించబడి నాకు దహన బలి అర్పించు. ఆ దహన బలి ఏంటో తెలుసా? విరిగి నలిగిన హృదయముతో దేవుని దగ్గర మొరపెట్టు, కన్నీళ్లు విడు, కుమ్మరించబడు, నలగగొట్టబడు. ఆమేన్, ఆమేన్. ఒకటి, వాక్యము నిన్ను పవిత్రపరుస్తుంది. రెండవది, దేవుని బిడ్డలారా, విరిగి నలిగిన హృదయము నిన్ను పవిత్రపరుస్తుంది. స్తోత్రం చెల్లించండి. మూడవది, నువ్వు పవిత్రంగా ఉండాలని ఆశపడుతుంటే, నేను పవిత్రంగా ఉండాలనుకుంటున్నానన్నా, ఖచ్చితంగా ప్రభు కొరకు నేను పవిత్రంగా ఉండాలనుకుంటున్నాను అన్నవాళ్ళు 2 చేతులు పైకెత్తండి, స్తోత్రం చెల్లించండి. నా పనిలో, నా ఉద్యోగంలో, నా వ్యాపారంలో, నా వ్యవసాయంలో, నా పొలం పనిలో, నేను ఎక్కడున్నానో, నా ఇంటిలో, నా ఇంటి చుట్టుపక్కల అన్యజనుల మధ్యన నేను దేవుని కొరకు పవిత్రంగా ఉండాలనుకుంటున్నాను అన్నవాళ్ళు 2 చేతులు పైకెత్తండి, చప్పట్లు కొట్టండి ఒకసారి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఇప్పుడు ఏం చేయాలో తెలుసా? 1, వాక్యం ద్వారా పవిత్రురాలు అవుతావు. 2, విరిగి నలిగిన హృదయము ద్వారాగా పవిత్రురాలు అవుతావు. మూడవది, నేను నా అన్యజనుల మధ్యన, నా కుటుంబీకుల మధ్యన నేను పవిత్రంగా ఉండాలంటే ప్రత్యేకంగా ఉండాలి. స్తోత్రం చెప్పండి. ప్రత్యేకముగా ఉండడమే పవిత్రంగా ఉండడం. అర్థమైతే గట్టిగా మరొక్కసారి స్తోత్రం చెల్లించండి. ఏమన్నాను? ప్రత్యేకంగా ఉండడమే పవిత్రంగా ఉండడం. నిజమేనా అన్నయ్య? ఖచ్చితంగా నువ్వు ప్రత్యేకంగా ఉండాలి అన్నది దేవుని యొక్క ఆలోచన. అన్యజనులులాగా ప్రత్యేకత లేని ఏ పరిశుద్ధుడు పవిత్రుడు కాదు. మళ్ళీ చెప్తున్నాను వినండి, దేవుని బిడలనే వాళ్ళే ప్రత్యేకం. వాళ్ళెవ్వరితో పడరు. అపహాస్యకులు కూర్చుండు చోట నీటి కాలవల యోరను నాటబడిన వారై. పరిశుద్ధ గ్రంథం అంతటిలో కూడా చూస్తే అపవిత్రులైన వారు ఎవరైనా ఉంటే వాళ్ళు ప్రత్యేకంగా ఉండని వారే భ్రష్టులయ్యారు. ఎవరైనా దేవుని కొరకు పవిత్రులుగా ఉన్నారు అనంటే ప్రత్యేకించబడిన వారే పవిత్రులుగా ఉన్నారు. స్తోత్రం చెల్లించండి. హల్లెలూయా, హల్లెలూయా. నెహెమ్యా గ్రంథము 13వ అధ్యాయము 30వ వచనము. నెహెమ్యా గ్రంథము 13వ అధ్యాయము 30వ వచనము. ఇలాగున వారు ఏ పరదేశులలోనూ కలవకుండగా వారిని పవిత్రపరిచి ప్రతి యాజకుడును ప్రతి లేవీయుడును. వినండి, ఇలాగున వారు ఏ పరదేశులలోనూ కలియకుండా వారిని పవిత్రపరచి ప్రతి యాజకుడును ప్రతి లేవీయుడును విధి ప్రకారముగా సేవ చేయునట్లు నియమించి తిని. దేవుని బిడ్డలారా, ఇలాగున వారు, వింటున్నారా? ఎంత అద్భుతమైన మాట, అండర్లైన్ చేసుకోండి. పరదేశులలో కలియకుండగా వారిని పవిత్రపరిచి ప్రత్యేక పరిచితిని. పరదేశులలో కలవకుండగా వారిని ప్రత్యేకపరిచి పవిత్రపరచాలి. పవిత్రపరచబడిన వాడు పరదేశులతో కలవకూడదు.
మీరు దేవుని చేత ఏర్పరచబడినటువంటి యూదా జనాంగం, మీరు ఇశ్రాయేలు ప్రజలు, మీరు పవిత్రులు. మిమ్మలను నేను ప్రత్యేకపరుచుకున్నాను, నా పని కొరకు పవిత్రపరుచుకున్నాను. రక్షణ పొందిన మీరు, క్రీస్తు రక్తములో కడగబడిన మీరు, దేవుని మందిరాన్ని కానుకున్నటువంటి మీరు, ప్రభు శరీర రక్తాల్లో పాలివారవుతున్నటువంటి మీరు, అన్యజనులతో అలగా జనముతో అన్యులతో కలవడానికి వీల్లేదు. అన్యుడని అన్యుడులాగానే చూడాలి. వాళ్ళతో వియ్యమందకూడదు, వాళ్ళతో స్నేహం చేయకూడదు. దేవుని బిడ్డరా, వాళ్ళ సాంగత్యములోనికి వెళ్ళకూడదు. అయ్యో, దేవుని బిడ్డలను గమనించండి. నేను దేవుని బిడ్డనయ్యా, క్రీస్తు రక్తంలో కడగబడిన వాడినయ్యా. నేనెవరిని, నువ్వెవడివి? నేను ఎలా కలవగలుగుతాను? దేవుడు మాకిచ్చిన విధి ప్రకారంగా, దేవుడు మాకిచ్చిన నిబంధన ప్రకారంగా వాళ్ళు ఒక మంచి స్నేహితులైతే, వాళ్ళు మన కుటుంబ బంధువులైతే, స్నేహితులైతే, వాళ్ళు దేవుణ్ణి ఇంక ఎరగని వాళ్ళైతే బంధువులుగా ప్రేమించగలమేమో. అంతే తప్ప అలాగని వాళ్ళ కార్యక్రమాలలోనో లేకపోతే వాళ్ళు చేసేటువంటి దైవ విరుద్ధమైనటువంటి వాటిలోనో మనం పాలిభాగస్తులము కాలేం. మనస్సాక్షి మనలను హెచ్చరిస్తుంది, నువ్వు అపవిత్రురాలి అయిపోతావు జాగ్రత్త, నువ్వు అపవిత్రుడవైపోతావు జాగ్రత్త చెబుతుందా లేదా? చాలామంది అంటారు, ఏమ్మా దేవుడిని నమ్ముకుంటే మీ దేవుడు మాతో కలవద్దన్నాడా? మీ దేవుడు మేము చేసుకున్న కార్యక్రమాలకు వచ్చి మేము పెట్టింది తినొద్దన్నాడా? ఎందుకని? వాళ్ళకి తెలియదు మ్యాటరు, మనకు తెలుసు మ్యాటరు ఏంటది. ఒకవేళ అది తీసుకున్న ప్రకారంగా నేను అపవిత్రుడనైపోతాను, నేను ఆ విగ్రహార్పితమైన మాంసాన్ని తిన్న ఎడలా మేము అపవిత్రులమైపోతాం. అదే కదా దానియేలు, షడ్రక్, మేషక్, అబేద్నెగోలు చెప్పారు. ఆ అపవిత్రత వాళ్ళకి సోకకుండగా వాళ్ళు తప్పించబడడానికి వాళ్ళు అక్షరాల చెల్లించవలసింది వాళ్ళ ప్రాణమే అయినప్పుడు, సింహాల బోనే అయినప్పుడు, అగ్ని గుండమే అయినప్పుడు, చూడండి, వాళ్ళు దానినే ఎంచుకుని ప్రాణమైనా అర్పిస్తాం, కానీ మేము మాత్రము అపవిత్రులము కాము అన్నారు. చప్పట్లు కొట్టండి. ప్రైజ్ ది లార్డ్ అన్నారా లేదా? ఎందుకింత పోరాటం చేసి ప్రాణానికి కూడా తెగించేశారు వీళ్ళంటే, అపవిత్రులం అయిపోతాం, అపవిత్రులమైతే దేవుడు మమ్మల్ని విడిచిపెట్టేస్తాడు. అపవిత్రులం అయిపోతాం, అపవిత్రులమైతే ఇంకా దేవుడు మాతో సహవాసం చేయడు. ఈ లోకములో ఉన్నటువంటి భోగాలను, రాజుని సంతోషపరచడానికి, మా శరీరాన్ని మేము సంతోషపరుచుకుని ఆ మాంసం తినడానికి దేవుణ్ణి దూరం చేసుకోమా? మా శరీరాన్ని సంతోషపరిచేది మాకు అక్కర్లేదు, మా వల్ల రాజును సంతోషపరచవలసిన అవసరం మాకు లేదు. ఏదేమైనా పర్లేదు, కానీ మేము మాత్రం అపవిత్రమైన దాన్ని మేము తీసుకోము. ఎందుకంటే మేము అపవిత్రులమైపోతాం. మేము అపవిత్రులమయ్యామా, మా దేవుడికి మేము దూరం అయిపోతాం. మా దేవునికి మేము దగ్గరగా, మా దేవుడు మాకు దేవుడుగా ఉండాలంటే మేము పవిత్రులుగా ఉండాలి. అలాగైతే రాజుకు విరోధం అయిపోతారు. అయిపోని, రాజు కావనే, రాజు తాత కావనే మాకు అనవసరం. మరి రాజుతో పెట్టుకుంటే మీ బతుకు ఎలాగుంటుందో తెలుసు కదా. తీసుకెళ్ళి సింహాల బోన్లో వేయొచ్చు, అగ్నిగుండంలో వేయొచ్చు, ఏం పర్లేదు, వేసేని అంతకంటే ఏం చేయలేడు కదా. వేసేని తీసుకెళ్ళి వేసారు. రాజుతో పెట్టుకున్నారు, రాజు ప్రాణం తీయడానికి చూశాడు, దేవుడికి లోబడ్డాడు, ఆ ప్రాణాన్ని దేవుడు కాపాడాడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. అప్పుడు ఈ
రాజే ఏమని ఒప్పుకున్నాడు? ఏళ్ల దేవుడే, నువ్వు అమ్ముడు పోయావు గనకనే, నువ్వు అప్పగించుకున్నావు గనకనే, నువ్వు రాజునే సంతోషపెట్టాలనుకున్నావు గనకనే దేవుడు కలగజేసుకోవడం లేదు. ఆయన దేవుడు. ఆమేన్. దేవుని కొరకు ఏదైనా నిన్ను అపవిత్రపరుచుకోకుండగా ఉండడము కొరకు సింహాల బోనైనా అగ్నిగుండమైనా ఏదైనా కానీ గాక మనుషులను సంతోషపెడిస్తే పెరచకపోతే వాళ్ళ ప్రాణం తీస్తారంతే. దేవుణ్ణి సంతోషపరిస్తే దేవుడు నీ ప్రాణాన్నే కాపాడుతాడు. స్తోత్రం చెల్లించండి. హల్లెలూయా. అందుకే ఒక పాప సంబంధమైనటువంటి కార్యాన్ని, ఒక వ్యసనాన్ని, ఒక అలవాటుని, అది సినిమా, సిగరెట్, కైని, జోదం, వ్యభిచారం, పాపము, దొంగతనము, లంచము, దేన్నైనా ఏ కోణంలో చూడాలంటే అది నన్ను అపవిత్రపరుస్తుంది. అపవిత్రత నన్ను దేవునికి, అది చేసిన రోజున నేను అపవిత్రురాలనవుతాను, అపవిత్రుడినవుతాను. అపవిత్రుడినైన వెంటనే దేవుడు నన్ను వదిలేస్తాడు. తోటలో నుంచి బయటికి గెంటేస్తాడు. తోటలో నుంచి అయినా, కోటలో నుంచి అయినా బయటికి గెంటేస్తాడు. ఆయన గెంటడు, ఆటోమేటిక్గా మనం వెళ్ళిపోతాం. ఆయన ఏమీ దూరం చేయడు, ఆటోమేటిక్గా మనంతటి మనమే. దుష్టుడు ఎవరు తరమకుండగా, అలాగెళ్ళకూడదు నేను అనుకుంటే, అలా నా జీవితం కాకూడదు అనుకుంటే ఒకే ఒక మార్గం. ఏంటది? ప్రభువా నేను పాపిని, ఇదిగో తండ్రి నీ నామములో నేను తీర్మానం చేసుకున్నాను, నేను ప్రత్యేకముగా ఉంటాను యేసయ్యా. స్తోత్రం చెల్లించండి. ఎలా ఉంటాను నేను? నీ ఉద్యోగములో, నీ వ్యాపారములో, నీ వ్యవసాయములో. ఇతడు క్రైస్తవుడు. ఒక ఆఫీసులో నేను ఒక పోస్టింగ్ ఒకటి చూశాను, నేను ఎవరో పెట్టారు. అది ఒక ఆఫీస్, అది ఆఫీసులో ఆయన డెస్క్ మీద ఆయన పేరు ఉంటుంది కదా, ఆ ఎంప్లాయ్ పలానా ఆయన పేరు ఉంటుంది, దాని పక్కన ఆయన చీఫ్ ఆఫీసర్ అనో లేకపోతే ఇంకోటనో ఉంటారు. అక్కడ ఒక పేరు పెట్టాడు ఆయన. ఏమని? నేను క్రైస్తవుడను, లంచం తీసుకోనని పేరు పెట్టాడు, బోర్డు పెట్టాడు అక్కడ. నేను క్రైస్తవుడను, లంచము. చాలా అద్భుతం, చాలా అద్భుతం. ఎలక్షన్స్లో చాలామంది క్రైస్తవులు వాళ్ళ ఇంటి పైన బోర్డు పెట్టారు, మేము క్రైస్తవులము, మేము ఓటును అమ్ముకోము అని. అమ్ముకున్నోళ్ళు మొక్కలు చూసారు అలాగే వాడిపోయినాయో. విన్నారా? మేము క్రైస్తవులము, ఓటుని అమ్ముకోము, నేను క్రైస్తవుడను, లంచము తీసుకోను. ఎంత అద్భుతంగా పెట్టాడు. నువ్వు ప్రత్యేకించబడిన వాడివిగా ఉండాలి. నువ్వు దేవుని చేత ఎన్నుకోబడిన బిడ్డవి. నువ్వు దేవుడు నిన్ను ప్రత్యేకంగా ఉండడానికి ఏర్పాటు చేసుకున్నాడు. పరిశుద్ధత అంటే ప్రత్యేకత. ప్రత్యేకంగా ఉన్నవాడు చుట్టూ ఉన్న ఎవ్వరికి పడడు, చుట్టూ ఉన్న ఎవరితో కూడా అపవిత్రులతో కలవడు, చుట్టూ ఉన్నటువంటి లోకానుసారులను సంతోష పెట్టడు, చుట్టూ ఉన్నటువంటి ఎలాంటి స్నేహితులైనా ఒకసారి నువ్వు నిశ్చయత చేసుకుని దేవునికి అప్పగించుకున్నావనంటే గనక ప్రాణం పోయినా, అక్కడ దానియేలు, షడ్రక్, మేషక్, అబేద్నెగోలు మాత్రమే లేదు, వాళ్ళతో పాటు ట్రైనింగ్ తీసుకుంటున్న చాలామంది ఉన్నారు. వాళ్ళందరూ స్నేహితులు, మిత్రులు, వాళ్ళందరితోనే కలిసి ఉన్నారు వీళ్ళు. బహుశా నేను అనుకుంటాను అక్కడ ఉన్నటువంటి ఆ ట్రైనింగ్ క్యాంపులో ఉన్న బ్యాచ్ అంతట్లోకెల్లా అందరూ ప్రేమించిన వాళ్ళు ఎవరైనా ఉంటే వీళ్ళే అయి ఉంటారు. ఆ స్నేహితుల కొరకైనా చేయాలి కదా, వాళ్ళ కొరకైనా వెళ్ళి ఒకసారి తిందాం అనుకోవాలి కదా. అక్కర్లేదు మాకు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. నేను నా చిన్ననాటి స్నేహితుడును మార్చాలని రక్షణ పొందిన తర్వాత మొట్టమొదట ఆత్మను టార్గెట్ పెట్టుకున్నాను. వాడు నాకు మంచి మిత్రుడు, కలిసి ఆడుకునేవాళ్ళం, కలిసి తిరిగేవాళ్ళం, చక్కగా ఉండేవాళ్ళం. వాడి దగ్గరికి వెళ్ళి 3 రోజులు మీటింగ్కి జరుగుతున్నాయరా, రిట్రీట్ రావాలి దేవుని దగ్గరికి అని మొట్టమొదట నేను సంపాదించుకోవాలనుకున్న ఆత్మది అని చెప్తే
వాడు అన్నాడు తప్పకుండా వస్తానరా అన్నాడు. నాకు చాలా సంతోషమైంది. రాడనుకున్నాను, వస్తానన్నాడు అనుకున్నాను, వచ్చాడు. ఒకరోజు వచ్చినాడు, రెండో రోజు మానేస్తాడు అనుకున్నాను, 3 రోజులు వచ్చాడు. నాకు ఇంకా ఆత్మల సంపాదన పట్ల ఇంకా బాగా ఇష్టమైపోయింది. ఎంత ఈజీ ఆత్మలను సంపాదించడం అనుకున్నాను. 3 రోజులు వచ్చేసాడు. 3 రోజులు తీసుకొచ్చాను. 3 రోజులు అక్కడ భోంచేసాడు. 3 రోజులు ఉన్నాడు. అప్పుడే అయిపోయినాయా అన్నాడు. అయిపోయినాయి అన్నాడు. మరి ఒక్కరోజు గ్యాప్ ఇచ్చాడు. రెండో రోజు పొద్దున్నే సినిమా టికెట్లు తీసుకుని వచ్చాడు. రారా సినిమాకి వెళ్దాం అన్నాడు. ఇదేంట్రా 3 రోజులు వచ్చావు కదా, 3 రోజులు వాక్యం విన్నావు కదా, బాగా చెప్పారన్నావు కదా, ప్రార్థనలో కళ్ళు మూసుకున్నావు కదా, మళ్ళీ పొద్దున్నే టికెట్లు అట్టుకుని వచ్చావేంట్రా అన్నాను. వాస్తవంగా నాకు సినిమాలు పిచ్చలేదు, వెళ్ళేవాడు కాదు. అలాంటిది అసలు నాకు సంబంధం లేని దాన్ని తీసుకుని వచ్చాడు. ఎరా ఎందుకు అలా చేసావురా అని అడిగితే ఆడన్నాడు, 3 రోజులు నీ కూడా వచ్చానా లేదా? వచ్చా. నా గురించి రాలేవా ఒకరోజు అన్నాడు. బబ్బా ఆలోచింపదగినట్టుగా ఉంది. అరే తప్పురా, అలాగ అడగకూడదు అంటే, ఇన్నాళ్ళుగా ఉన్న మన స్నేహం అంతేనా నువ్వు ఇచ్చే విలువ? ఇంకా నేను అక్కర్లేదా ఏంటి? పెద్ద పెద్ద మాటలు ఎందుకు అంటున్నాడు? ఆ టార్గెట్ ఏంటి? ఆలోచించ. అంటే ఇన్నాళ్ళుగా మన స్నేహం అంతేనా? సరే, ఇంకా నీకు నాకు సంబంధం లేదా? చెప్పు. లేదు. ఇంకంతేనా? ముమ్మాటికి అంతే. ఒక 10 సంవత్సరాలు, 12-15 సంవత్సరాలు, 15 సంవత్సరాల పైనే అసలు ఎక్కడున్నాడో, ఏం చేస్తున్నాడో ఏంటో ఏం మాట్లాడలే, వదిలేశాను. అయిపోయింది. అక్కడితో వాడు చూపించిన దగ్గరికి నేను వెళ్ళలేదు, వదిలిపడేశాను. వాడే కుంచినపల్లి కూడా వచ్చి ప్రార్థన చేసుకుని వెళ్ళాడు. స్తోత్రం చెల్లించాను. హల్లెలూయా. నేనేమంటానంటే ఇప్పుడు ఇలారా, దేవుని సన్నిధిలో పవిత్రంగా ఉండడం అంటే ప్రత్యేకంగా ఉండడం. అన్యజనులతో, అలగా జనముతో, పాపిష్టి జనముతో దేవుడు వారి విషయములో అంటరాని వారినిగా, అసహ్యులనుగా దేవుడు తన బిడలను ఎంచుకుంటాడు. దావీదుకు రోషం ఎక్కడొచ్చిందండి? ఎక్కడొచ్చింది? ఒక సున్నతి లేని ఫిలిస్తీయుడు వాడా? ఒక అన్యజనుల దగ్గరతో మాట అనిపించుకోవడం, ఒక అన్యజనులతో మనం మింగిల్ అవ్వడం, ఒక అన్యజనులతో కలిసి భోంచేయడం, ఒక అన్యజనులతో కలవడం అనేది ఇశ్రాయేలు ప్రజలకు ఒక భయంకరమైనటువంటి, ప్రాణం పోయే అంత వేదనకరమైనటువంటి పరిస్థితి అది. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఆ నిశ్చయత నీ జీవితంలో ఉండాలి. ఇంతవరకు లేదేమో, ఇప్పుడైనా తెచ్చుకో. ఆ నిశ్చయత నీ దగ్గర ఉండాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, అనేక మందిని వదులుకున్నాను, ఎన్నో స్నేహాలు వదులుకున్నాను, విలువైనవి వదులుకున్నాను. ఏమండి, మీరు ఇస్తే తీసుకోవాలి, మేము ఇస్తే తీసుకోరా? మేమిస్తే మీకు ఆశీర్వాదం, మీరు తీసుకుంటే మాకు శాపం, మాకు అపవిత్రత. అది మా బైబిల్ చెప్పింది కనుక నేను తీసుకోలేను. మీరు తీసుకుంటే మేము అపవిత్రులం అవుతామని బైబిల్ చెప్పింది మాకు, అందుకే తీసుకోను. నన్ను ఏమనుకోకండి, క్షమించండి, మీరు నాకు మంచి మిత్రులు. మరి మీరు మాకు కేక్ పంపిస్తారు, అది మీకు ఆశీర్వాదం. కావాలంటే తీసుకోండి, లేకపోతే మానేయండి. సరే, పంపించండి. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మరి మీది వద్దులేండి, మీ బైబిల్ ప్రకారంగా, మీ ధర్మం ప్రకారం మీరు వెళ్ళాలి. మాది మీకు ఇచ్చి మిమ్మల్ని ఎందుకు అపవిత్రం చేయడం? మంచి స్నేహితులు. స్తోత్రం. మీది మాకిస్తే మాకు అపవిత్రం, మాది మీకిస్తే మీకు ఆశీర్వాదం, పవిత్రం. కావాలనుకుంటే తీసుకో, ఆలోచన చేయి. ఈ మాట ఎందుకు చెప్పలేకపోతున్నారు? మీరు ఎందుకు చెప్పలేకపోతున్నారు?
ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మొమాటానికి పోయి పెండాకుడు కూడా తినేస్తావు నువ్వు. మొమాటమైన జీవితం అంతా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మళ్ళీ చెప్తున్నాను, నేను ఆయన పవిత్రుడై ఉన్నట్లుగా తన్ను పవిత్రునిగా చేసుకొనును. పవిత్రపరిచేది వాక్యం, పవిత్రపరిచేది విరిగి నలిగిన హృదయం, పవిత్రపరిచేది మనము ప్రత్యేకముగా ఉండడం. ఎందుకంటే ప్రత్యేకముగా ఉండవలసిన నీవు అన్యులతో కలిసావా, సహవాసం చేశావా, లంచ్ బ్రేక్లో కొంచెం పరిచయాలు పెరిగినాయా, ఆ టిఫిన్ బాక్స్లో నీకు వేసారా, అయిపోయినట్టే, అయిపోయినట్టే, అయిపోయినట్టే. ఏమవుద్ది? సహవాసం 6 నెలల సహవాసం ఏం చేస్తుందంట? ఆరిని వీరిగా. అంతే. ఎక్కడైనా చూసాడా ఒక అపవిత్రుడితో స్నేహం చేసిన వాడు అపవిత్రుడు అవుతాడా, పవిత్రుడు అవుతాడా? తాగుబోతుతో స్నేహం చేసిన వాడు ఏమవుతాడు? అంతే. వ్యభిచారులతో స్నేహం చేసిన వాళ్ళు ఏమవుతారు? అంతే. వెరీ సింపుల్. నీకు అలా అనిపించినప్పుడు ఆ జోలికి కానీ ఆలోచనకు కానీ అటువైపుకు కానీ దుష్టుల ఆలోచన చొప్పున పాపుల మార్గమున నిలవక నిలవక, చెడు చూడకు, చెడు అనకు, చెడు వినకు, చెడు తలంచకు. స్తోత్ర. కొంతమంది ఏం చేస్తారు తెలుసా? తప్పు చేయరు కానీ కామాతురత, తప్పును ఆలోచిస్తారు. నేనేమి తప్పు చేయడం లేదు కదా, తప్పుని ఆలోచిస్తున్నాను అంతే కదా, అదేమన్నా ఒక మనిషితో తప్పు చేసినట్ట? నేను తప్పు చేయడం లేదు కదా, నేను తప్పు చూస్తున్నాను. నేను తప్పు చేయడం లేదు కదా, తప్పు వింటున్నాను. అయ్యో దేవుని బిడ్డ, ఆలోచన చేయి. అదే దానికి నువ్వు చేసిన దానికి ఏమాత్రము 1% కూడా తేడా ఉండదు. స్తోత్రం చెప్పండి. మోహపు చూపే నేరము వ్యభిచారము కన్నా ఘోరము అంటాడు. దానికి నువ్వు చేసిన దానికి, దానికి నువ్వు తిన్నదానికి, దాన్ని నువ్వు చేసిన దానికి ఏమాత్రం డిఫరెన్స్ ఉండదు. ప్రత్యేకించబడు లోకాశల నుంచి, ప్రత్యేకించబడు శరీర కోరికల నుంచి, ప్రత్యేకించబడు ధనాపేక్ష నుంచి, ప్రత్యేకించబడు అపవిత్రత నుంచి, ప్రత్యేకించబడు. 1 చెప్పాలి వాక్యము, 2 దహన బలి, 3 అంటే విరిగి నలిగిన హృదయం, 3 ప్రత్యేకంగా ఉండడం, 4 దేవుని బిడ్డలారా పరిశుద్ధాత్మ. స్తోత్రం చెప్పండి. పరిశుద్ధాత్మ. మత్తయి సువార్త 8వ అధ్యాయం 3వ వచనం. ప్రియులరా, అందుకాయన చెయ్యి చాపి వాణ్ణి ముట్టి నాకిష్టమే, నీవు శుద్ధుడవు కమ్మో అన్నాడు. వానిని ముట్టి శుద్ధుడవు కమ్మో అన్నాడు. తాకగానే అపవిత్రుడేమైపోయాడు. ఇప్పుడు నిన్ను తాకేది దేవుని యొక్క ఆత్మ అయిన స్పర్శే, పరిశుద్ధాత్మ స్పర్శే. ఈ రోజున చాలా మంది పవిత్రులు కాలేకపోవడానికి కారణం ఏంటో తెలుసా? పరిశుద్ధాత్మను కోరుకోక, పరిశుద్ధాత్మకు అప్పగించుకోక, పరిశుద్ధాత్మ స్పర్శ వారిని తాకక. ఈరోజు దేవుని ఆత్మ నిన్ను తాకుతూ ఉండగా, వాక్య రూపేణ నిన్ను దర్శిస్తూ ఉండగా, ఆయన పరిశుద్ధుడై ఉన్న ప్రకారం నిన్ను పరిశుద్ధుడుగా చేసుకోమని చెప్పిన రీతిగా నువ్వు ఆశీర్వాదం అడగొద్దు, దీవెన అడగొద్దు, నీ జీవితంలో కావలసినవేమీ అడగొద్దు. ఒకటే ఒకటి అడుగు, నన్ను పవిత్రునిగా చేసుకోవడానికి, పవిత్రునిగా చేయమని అడక్కో. పవిత్రునిగా చేసుకోవడానికి దేవా నీ కృపను నాకు దయచేయి. ఇదిగో వాక్యం ద్వారాగా నేను పవిత్రపరచబడ్డానికి అప్పగించుకుంటున్నాను. ఇదిగో దేవా విరిగి నలిగిన హృదయంతో నిన్ను బ్రతిమలాడుకుంటున్నాను. నేను పాపిని 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 పాపినే. 3 యేసయ్యా నీ ఆత్మ ద్వారాగా నన్ను పవిత్రపరిచయ్యా, నీ పరిశుద్ధాత్మ ద్వారాగా నన్ను పవిత్రపరిచయ్యా. ఇదిగో నేను తీర్మానం చేసుకుంటున్నాను, ఈ రోజు నుంచి
నేను ప్రత్యేకంగా ఉంటాను ప్రభువా, నేను ప్రత్యేకంగా ఉంటాను. దేవుని బిడ్డలు కాదు, ఇంకొక మాట చెప్తున్నాను, దేవుని బిడ్డలుగా కనబడిన దిగజారిన వారు, ఇంకా నామకార్థ జీవితంలో వేషధారణ జీవితంలో ఉన్నవారు కాదు. నేనెవరితో సహవాసం చేస్తే నా ప్రార్థన జీవితం పెంచుకోగలను, నేనెవరితో స్నేహం కలిగితే నాకంటే వాళ్ళు ఉన్నతమైన, అధికం కలిగిన, ఎక్కువైన విశ్వాసులు. మళ్ళీ చెప్తున్నాను, వాళ్ళు ఎప్పటి నుంచో విశ్వాసంలో ఉన్నాళ్ళు, అది కాదు లెక్క. వాళ్ళు ఎప్పటి నుంచో విశ్వాసంలో ఉన్నారు, అది కాదు. వీళ్ళు కూడా సేవ చేస్తారంట, అది కాదు లెక్క. సేవకులు ముసుగులో ఉన్నటువంటి అపవిత్రులు ఎంతోమంది ఉన్నారు. వాళ్ళ పరిచారకులు, వాళ్ళ పెద్దలు, వాళ్ళ సేవకులు, వాళ్ళ వాక్యోపదేశకులు, అది కాదు లెక్క. వాళ్ళ నాకంటే ఆత్మీయులైనటువంటి ఉన్నతమైనటువంటి జీవితం కలిగిన వారు, వారితో నా సహవాసం చేస్తే, అలాగని బయట వాళ్ళు ఎవరితో కాదమ్మో, దేవుని బిడ్డలతో నన్ను ప్రార్థనలో నడిపించగలరు, నన్ను ప్రార్థన సహాయం చేయగలరు. ఎవరికన్నా ఫోన్ చేశాను, ఎవరితో కలిశాను మన సంఘంలో, చెలి ఈరోజు మందిరానికి వచ్చి మనం 2 గంటలు ప్రార్థన చేసుకుందామా, అక్క మన నలుగురం కలిసి ఈరోజు ప్రార్థన చేసుకుందామా. ప్రార్థన అని అన్నారంటే మళ్ళీ అక్కడికి వచ్చిన తర్వాత ప్రార్థనని మొదలెట్టి, ప్రార్థన అయిపోయిన తర్వాత బైబిల్ పక్కన పెట్టి మళ్ళీ కబుర్లు ఆడుకోకూడదు, అక్కడితో కట్టయిపోవాలా. ప్రార్థన అంటే ప్రార్థనే, ప్రార్థన అంటే ప్రార్థనే. అక్క నేను మీతో సహవాసం కలిగి ఉండాలనుకుంటున్నాను ఆంటీ, దేవుని సన్నిధిలో నేను ప్రార్థన చేసి ఫోన్ చేశారు, అక్క ఈ ఎబ్రీ పత్రికలో నేను అన్న చెప్పారు కదా వాక్యంలో నుంచి ఆ రిఫరెన్స్ ఎంత, నేను వాక్యం దేవుడు నాతో మాట్లాడాడు, నేను ఎవరితో ఒకరితో షేర్ చేసుకోవాలనుకున్నాను, ఇది అంశం అని ఇలా దైవికంగా మాట్లాడి దైవికమైన విషయాలు తీసుకునేవాళ్ళు. అంతే తప్ప సోది కబుర్లు చెప్పేవాళ్ళు, సొల్లు మాటలు మాట్లాడేవాళ్ళు, నీ ఆత్మీయ జీవితాన్ని దిగజార్చేవాళ్ళు అయి కాదు. అందుకే నేను ప్రత్యేకంగా ఉంటాను. అన్యజనులతో కానీ, విగ్రహారాధికులతో కానీ, దిగజారిపోయిన వారితో కానీ, బలహీనులతో కానీ, నన్ను పడగొట్టే వాళ్ళతో కానీ, పడిపోయిన వాళ్ళతో కానీ నేను ఇక ఉండను ప్రభు. అదే పరిశుద్ధత. ఎన్ని మెట్లు చెప్పాను మీకు? 4 మెట్లు చెప్పాను. 4 5 4 చెప్పాను. 1 వాక్యము, 2 విరిగి నలిగిన మనసు, 3 ప్రత్యేకంగా ఉండడం, 4 పరిశుద్ధాత్మ స్తోత్రం చెల్లించు. ఈ 4 రీతులుగా నేను ప్రత్యేకించబడి ఉంటాను. దేవుని నిబంధనకు లోబడతాను. దేవుడు నాతో ఏం చెప్పాడో అది నేను చేస్తాను. దేవుని నిబంధనకు లోబడకపోవడం కూడా అపవిత్రతే. దేవుని బిడ్డలారా మళ్ళీ చెప్తున్నాను, అపవిత్రతే. దేవుడు నీతో మాట్లాడింది ఏంటి? నీ ప్రారంభ జీవితం దేవుని మందిరంలోనికి వచ్చిన తర్వాత ఎలా ఉంది? వాక్యం నీకు కొంచెం తెలిసిన తర్వాత, విశ్వాస జీవితంలో నీ సీనియారిటీ కొంచెం పెరిగిన తర్వాత, ఇప్పుడు వాక్యాన్ని నువ్వే సొంతంగా ఆలోచించేస్తున్నావా? దేవుడేమన్నాడు ప్రకటన గ్రంథంలో ఒక సంఘంతో? నిన్ను ఉమ్ము వేయాలనుకున్నాను, ఎందుకంటే నీ మొదటి ప్రేమ. తొలిస దేవుని దగ్గరికి వచ్చినప్పుడు ఎలా లోబడ్డావు? దేవుని దగ్గర ఎలాగున్నావు? నీ నిబంధనలు ఎలాగున్నాయి? నువ్వు అప్పుల్లో వచ్చినప్పుడు ఎలాగుంది? ఏమీ లేకుండా వచ్చినప్పుడు ఎలాగుంది? ఇప్పుడు దేవుడు ఆశీర్వదించిన తర్వాత నీ భక్తి ఏమైంది? నీ నిబంధన ఏమైంది? నీ సమర్పణ ఏమైంది? ఏదో ఒక అపవిత్రత నిన్ను పట్టింది, దానిలో నుంచి బయటికి రా. పవిత్రుడిగా ఉండు. పవిత్రుడిగా ఆయన ఉన్నాడు, నిన్ను కూడా పవిత్రునిగా ఉండమంటున్నాడు. అది నువ్వే చేసుకోవాలి. వాక్యం ఈరోజు ప్రకటించాడు దేవుడు. పరిశుద్ధాత్మను దేవుడు మాట్లాడుతుండగా నీకు అనుగ్రహిస్తున్నాడు. నీ హృదయాన్ని విరిగి నలిదిగా దేవుని దగ్గర కుమ్మరించుకో. ఒకటే మాట చెప్పు, దేవా ప్రత్యేకంగా నేను ఉంటాను ప్రభువా. దేవుడు నిత్యము నిన్ను ఆశీర్వదించి అభిషేకించి ఉన్నాడు. రక్షణ, విడుదల, ఆశీర్వాదం లేక వేదన పడుతున్నారా? 25 సంవత్సరాలుగా కుంచనపల్లి ఇమ్మానుయేలు స్వస్థత గృహంలో దైవజనులు రవికుమార్ గారు, అరుణ రవికుమార్ గారుల ద్వారా దేవుడు చేస్తున్న అద్భుతాలు
18 సంవత్సరాల పిల్లలు లేకపోతే ఇక్కడికి వచ్చినప్పుడు అయ్యగారు ప్రార్థన చేశారు, మళ్ళీ పాపం ఇచ్చాడు దేవుడు. 20 సంవత్సరాల తర్వాత దేవుడు ఆమె గర్భం తెరిచాడండి. నాకు గర్భఫలం దేవుడు 20 సంవత్సరాల తర్వాత నన్ను జ్ఞాపకం చేసుకుని చక్కని కుమార్తెనిచ్చి అప్పుల గురించి ప్రార్థన చేసుకుని బయటకు వచ్చిన వెంటనే అప్పుడు ఎప్పటి నుంచో రావాల్సిన డబ్బు వచ్చి అప్పులన్నీ తీరిపోయినాయి. దేవుడు నాకు ఆర్మీలో ఉద్యోగం ఇవ్వడం కూడా జరిగింది. బుద్ధి కిందకి ఎట్టంతాను ఉదయం గారితో తైను రాసుకుని వాడికి తైను రాసుకుంటుంటే అలాగలాగా కరిగిపోయిందమ్మకు. యవ్వనస్తులను ఉజ్జీవంతో నింపుటకు బ్లెస్సీ గారి ద్వారా వినిపింపబడుతున్న వర్తమానాలు, ఆత్మాభిషేకంతో ప్రిన్సీ గారి ద్వారా చేయబడుతున్న ఆరాధన ఇప్పుడు మన బి కొండేపాడులో. ఆశీర్వాద అభిషేకం, ఆశీర్వాద అభిషేకం, ఆశీర్వాద అభిషేకం, విడుదల, స్వస్థత, తైలాభిషేకం. ప్రతి మంగళవారం ఉదయం 10 గంటలకు ఇమ్మానుయేలు స్వస్థత గృహము బి కొండేపాడు నందు జరుగును. శక్తివంతమైన స్తుతి ఆరాధన, హృదయాలను కదిలించే బలమైన ఆత్మీయ వర్తమానాలు, మీ సమస్యలను నేరుగా దైవజనులకు చెప్పి ప్రార్థన చేయించుకునే గొప్ప అవకాశం. దైవజనులు ప్రతి ఒక్కరికి వ్యక్తిగతంగా తైలాభిషేక ప్రార్థన చేయుదురు. రండి, మీ దుఃఖ దినములు సమాప్తములగును.